ప్రియమైన దైవ జనాంగమా, సర్వశక్తుడకు దేవుడు, సర్వోన్నతుడైన ప్రభువు మనందరికీ ఆయన అపారమైన కృపను వెల్లడి చేసి ఆ కృపలో వర్ధిల్లింపజేస్తూ నేటికి మనల్ని సంస్కరించే ప్రయత్నంలో, సరిదిద్దే ప్రయత్నంలో మరో చక్కటి అవకాశాన్ని మన కళ్ళ ముందు ఉంచారు. నేను చాలాసార్లు చెబుతూ వస్తాను, ప్రతిరోజు మన శరీరానికి భోజనం ఎంత ముఖ్యమో ప్రతిరోజు మన జీవితానికి వాక్యం అంత ముఖ్యం. భోజనాన్ని దూరం పెడితే శరీరం ఎలా క్షీణించిపోతుందో, వాక్యాన్ని దూరం పెడితే మన ఆత్మ కూడా క్షీణించిపోతుంది. అందుకే ఎవ్వరూ ఎప్పుడూ వాక్యాన్ని దూరం పెట్టకూడదు. ఒకవేళ అలాగ ఎవరైనా పెడతారేమో అని దేవుడు ముందుగానే ఆలోచించి మనందరి మీద బాధ్యత మోపేశారు. ఒక బాధ్యత మన భుజాల మీద పెట్టేశారు. ఆ బాధ్యత ఏంటంటే, సత్యం ప్రకటించవలసిన భారము మీ అందరి మీద మోపబడి ఉన్నది. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ సత్యాన్ని ప్రకటించాలి అన్నారు. ఆయన మరణమును ప్రచురం చేయాలి. ఆయన మరణాన్ని ఏం చేయాలి? ప్రచురం చేయాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. సాధారణంగా క్రైస్తవ సమాజంలో ఒక నానుడు ఉంది. ఆ నానుడు ఏంటంటే, రొట్టె ద్రాక్షారసం తీసుకునే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటారు. పరీక్షించుకోండి అన్నప్పుడు మీరేం పరీక్షించుకుంటారు? ఈ రాత్రి నాకు చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరేం పరీక్షించుకుంటారు? రొట్టె ద్రాక్షారసం ఎంతమంది తీసుకుంటున్నారు సంఘాల్లో? చేయి చూపించండి ప్లీజ్. ఎంతమంది తీసుకుంటున్నారు సంఘాల్లో? ప్రభు యొక్క బల్లలో పాలిభాగం తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను. ప్రభు యొక్క బల్లకు సమీపిస్తున్న వాళ్ళు, ప్రభు యొక్క బల్లలో పాలిభాగం తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు, రైట్? నన్ను సో మీలో చాలామంది ప్రభు యొక్క బల్లలో పాలిభాగం తీసుకుంటున్నారు, రైట్? ఏమని పరీక్షించుకుంటున్నారు? తీసుకునే ముందు ఏం పరీక్షించుకుంటున్నారు? ఏం చెక్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు? గట్టి చెప్పండి. ఇంకా అబద్ధాలా? ఇంకా అంటే నేను ఒక మాట చెప్పేస్తాను. అంటే ఈ నెలంతా ఏం తప్పులు చేసాం, ఈ వారం అంతా ఏం తప్పులు చేసామని చెక్ చేసుకుని అవి ఒప్పేసుకుని, ప్రభువా ఇదిగో ఈ నెలంతా ఈ తప్పులు చేసాం, మరి ఈ వారం అంతా ఈ తప్పులు చేసాం, మరి ఇప్పుడేమో శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. మరి నీ శరీరము, నీ రక్తము అనగా నీ కుమారుడైన క్రీస్తు శరీరము, ఆయన రక్తము తీసుకోవాలంటే మరి మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి కదా. పరీక్షించుకుంటున్నాం ప్రభువా, చాలా తప్పులు చేసేసాం ఈ వారం అంతా, ఈ నెలంతా. మరి ఈ పవిత్ర శరీరాన్ని, ఈ పవిత్ర రక్తాన్ని తీసుకుంటున్నాను కనుక ఈ పాత బాకీ రద్దు చేసి కొత్త ఖాతా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఈ తండ్రి. అంతేనా? అలాగైనా పరీక్షించుకోవడం? ఏమా తమ్ముళ్ళు, అలానైనా పరీక్షించుకోవడం? ఈ పాత బాకీ రద్దు చేసేసి తండ్రి ఏం ఓపెన్ చేస్తాను ఇక మీదట? కొత్త ఖాతా ఓపెన్ చేసుకుంటాను ప్రభువా. మళ్ళీ కొత్త బాకీ, మళ్ళీ రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు మళ్ళీ రద్దు చేసే ప్రభువా, మళ్ళీ కొత్త చిట్టా ఓపెన్ చేసుకుంటాను. ఇలా ఏ వారానికి ఆ వారం, లేదా ఏ నెలకు ఆ నెల చక్కగా చీటీ చింపేస్తూ ఉంటాను, కొత్త చీటీ తెరుస్తుంటాను. మళ్ళీ పాత బాకీ రద్దు చేసే కొత్త బాకీ తీసుకుంటా, పాత బాకీ రద్దు చేసే కొత్త బాకీ తీసుకుంటా. నీ రక్తము నన్ను ఎప్పుడు కడుగుతూ ఉండాలా, మళ్ళీ నువ్వు అక్కడ కడుగుతూ ఉండాలి. ఇదా పద్ధతి? ఏమా ఇదేనా? ఇప్పుడు మీకు పదం తెలుసా? తప్పటడుగులు. విన్నారు ఎప్పుడైనా? ఏ అడుగులు? తప్పటడుగులు. ఎప్పుడు పడతాయమ్మా చెప్పండి. తప్పటడుగులు ఎప్పుడు పడతాయి? ఎప్పుడు పడతాయి చెప్పండి, గట్టి చెప్పండి, పర్లేదు. ఇప్పుడు చిన్నప్పుడు, అంతేనా? తప్పటడుగులు ఎప్పుడు పడతాయి? చిన్నప్పుడు పడతాయి. తాగిన వాళ్ళకి పడతాయి, అది వేరే విషయం, అది వదిలేయండి. చిన్నప్పుడు పడతాయి తప్పటడుగులు కదా. మరి ఇప్పుడు కూడా తప్పటడుగులు పడతాయి మీకు? అంటే ఈ వేదిక వచ్చేటప్పుడు ఇలా అనుకుంటే పడిపోతూ వస్తారా? ఇక్కడ దాకా వచ్చేప్పుడు, మీటింగ్ వచ్చేప్పుడు అలా రారు కదా. ఇప్పుడు ఎలా నడుస్తారు మీరు? చాలా స్టిఫ్గా, స్ట్రైట్గా, బలంగా నిలదొక్కుని, తడబాటు లేకుండా, తడబడకుండా స్టైలిష్గా నడుచుకుంటూ వస్తారు మీరు అందరూ, అవునా కదా? తప్పటడుగులు చిన్నప్పుడు పడతాయి. మరి ఇంకా పాపాలు పోవడానికి రొట్టె ద్రాక్షారసం. ఎవరు చెప్పారు మీకు పాపాలు పోవడానికి రొట్టె ద్రాక్షారసం అని? పాపాలు పోవటానికి రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలని బైబిల్ ఎక్కడైనా ఉందా? చూద్దామా బైబిల్ ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి రోజు ధ్యానిద్దాం. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ప్రభు రాత్రి భోజనము అనేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రభు రాత్రి భోజనానికి ప్రారంభం ఎవరు చేశారు అని అంటే సాక్షాత్తు ప్రభువే చేశారు. అది ఎక్కడ చేశారు, ఎలా చేశారు అనేది ముందు ఒక్కసారి బేస్మెంట్ చూసి ఇక్కడికి వద్దాం. బేస్మెంట్ ఎక్కడుంది? యోహాను సువార్త తీయండి, బైబిల్ తీయండి, అందరు తీయండి. యోహాను సువార్తలో జరిగినటువంటి ఒక సందర్భం. యోహాను సువార్త 6వ అధ్యాయము 49 నుండి ఒకసారి చదువుదాం. అందరూ తీయండి, బైబిల్ తీయండి. చాలా విలువైన విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినా కూడా చచ్చిపోయారు. బాగా అర్థం చేసుకోండి. ఆకాశం నుండి పరలోకపు ఆహారం దేవుడు కురిపించాడు, మన్నా. వాళ్ళు మన్నా తిన్నారా తినలేదా అంటే తిన్నారు, చాలా రోజులు తిన్నారు. అది కురిసేది తెచ్చుకునేవారు, తినేవారు, హ్యాపీగా మన్నాను ఫుడ్ ఎంజాయ్ చేశారు. కానీ మన్నా తిని కూడా వాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయారు. నిత్య జీవితం రాలేదు వాళ్ళకి. అర్థమైందా? అప్పుడప్పుడు చూడండి, మనం చిన్నప్పటి నుంచి కొన్ని వినేవాళ్ళం, సినిమాల్లో అవి చూసి అమృతం అనేది ఉంటుందట, అది తాగితే మనిషిక చావడు అని చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం. అమృతం తాగితే మనిషి ఏమవడు? చావడు. అలాగే ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు లేటెస్ట్ పరిశోధనలు ఏంటో తెలుసా? చావు రాకుండా ఏదైనా చేయగలమా అని ఎప్పటికీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచ దేశాలలో అనేక మంది శాస్త్రవేత్తలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చావును ఆపడం ఎలా అనే ఒక పాయింట్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి, ఎప్పటికీ జరుగుతున్నాయి. అంటే మనిషి శరీరంలో కణాలు చచ్చిపోతూ ఉంటాయి, కొత్త కణాలు పుడుతూ ఉంటాయి, పాత కణాలు చచ్చిపోతూ ఉంటాయి. కొంతకాలం వయసు మీద పడేసరికి కొత్త కణాల రూపకల్పన అనగా సృష్టి ఆగిపోతుంది. పాత కణాలు చచ్చిపోతూ ఉండి ముసలితనానికి వెళ్ళిపోతాం. ఆ దేహం కూడా కుచించుకుపోయి అవయవాల పనితీరు తగ్గిపోయి మెల్లిగా మరణం జోలికి మనం వెళ్తాం. మరణం అనేది మన మీదకి వస్తుంది. ఇది ప్రాసెస్, బాడీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం పరిశోధన చేస్తున్నారంటే, ఈ ప్రాసెస్ని ఏమైనా ఆపగలమా అంటే, కణాలు చచ్చిపోకుండా లేదా కణాల పునఃసృష్టి జరిగేలాగా, అవి ఆగిపోకుండా సాగేలాగా ఏమైనా చేయగలమా అనే దిశగా అడుగులు వేసి కొత్త పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే కొన్ని స్టేట్మెంట్లు కూడా విడుదల చేశారు. ఫ్యూచర్లో అంటే ఎప్పుడో తెలీదు, ఫ్యూచర్కి ఎండ్ ఉండదు కదా, ఇన్ఫినిటీ అంటారు దాన్ని. ఫ్యూచర్లో మనిషి మరణించకుండా చేస్తాం అంటున్నారు. ఎప్పుడు చేస్తారయ్యా అని అడిగితే 2100 నాటికి కానీ, 100 అంటే మన బొంద మనం ఉంటాం ఏంటి? 100 అంటే మనం ఉంటామా? ఉండం. 2100 నాటికి కానీ, 200 నాటికి కానీ, ఇప్పటికో కానీ. అప్పటికి వాళ్ళు కూడా ఉండరు, పరిశోధనలు చేసేవాళ్ళు కూడా ఉండరు. అప్పటికి కానీ ఏదో విధంగా మనిషి చావకుండా చేస్తాం అని అంటున్నారు. ఇక్కడ పరలోకం నుండి వచ్చే ఆహారం అనే పదాన్ని ప్రయోగించాడు కాబట్టి, ఈ పరలోకం నుండి వచ్చే ఆహారం తింటే చచ్చిపోరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో యేసుప్రభు మాట్లాడుతూ, మీ పితరులు మన్నా తిన్నా కూడా చచ్చిపోయారు, కానీ దీనిని తినేవాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అన్నారు ఆయన. దీనిని తినువాడు ఏమవకుండునట్లు చావడు, దీనిని తినువాడిక చావడు. అలాంటి ఒక ఆహారాన్ని దేవుడు పరలోకం నుండి పంపించాడు. ఇది యేసుప్రభు వారి బోధ. మీరు బాగా అర్థం చేసుకోండి. యేసుప్రభు వారి మాటల్ని ఎప్పుడూ ఎవ్వరూ సరిగా అర్థం చేసుకోలేదు, నాట నుండి నేటి వరకు. అది బాధాకరం. నాట నుండి నేటి వరకు బోధ కానీ, ఆయన మాట కానీ, ఆయన చెప్పిన సందర్భాలు కానీ అర్థం చేసుకునే కంటే కూడా ఎక్కువ ఏమయ్యాయో తెలుసా? అపార్థాలు ఎక్కువయ్యాయి. మన బైబిల్ గ్రంథం ఎన్ని అపార్థాలకు గురవుతోందో నేటికి కూడా. అది మతోన్మాదుల చేతుల్లో కావచ్చు, మన చేతుల్లో కావచ్చు, అపార్థాలు జరుగుతున్నాయి. అందుకే అర్థం చేసుకునే దిశగా ఆలోచన చేయాలి, సందర్భాలను చాలా జాగ్రత్తగా పరిశోధన చేయాలి. మనకేమైనా జ్ఞానం తక్కువగా ఉంటే ఆయన పాదాల మీద పడి అడగాలి, ప్రభువా నాకు నేర్పించు తండ్రి అని అడగాలి. ప్రభువా నాతో మాట్లాడు, నాకు నేర్పించు, ఇంకా లోతైన జ్ఞానంలోనికి నన్ను నడిపించు, ఇంకా లోతైన స్థితిలోనికి నన్ను తీసుకుని వెళ్ళని ప్రాధేయపడి అడగాలి. కానీ మనకేంటో తెలియదు. కానీ సాతాను మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసి వాక్యం బోధిస్తాం అంటే స్పీడ్గా పరిగెత్తుకెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది.
వాక్యం నేర్పిస్తాం అంటే స్పీడ్గా వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. మీకు వాక్యం పంచి పెడతాం, స్పీడ్గా వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. హైదరాబాద్లో మంచి సంఘం పెట్టాం, ప్రతి వారం ప్యారడైజ్ బిర్యానీ పెడతాం అని ఒక్క ప్రకటన చేయండి వాళ్ళు. చిన్న ప్రకటన చేయండి, మా సంఘానికి వచ్చే వాళ్ళకి ప్రతి వారం ప్యారడైజ్ బిర్యానీ పెట్టబడును, ఇంటికి పార్సిల్ కూడా ఇవ్వబడును అని చిన్న బోర్డు పెట్టండి. ఖాళీ ఉంటే మీ చెప్పు తీసింది అనుకోటండి. ఒక్క కుర్చీ ఖాళీ ఉండదు. అసలు కుర్చీలు మాట పక్కన పెడితే మొత్తం హైదరాబాద్ అంతా అక్కడే ఉంటుంది. అంటే తిండి అనేసరికి ఉన్న ఆసక్తి వాక్యం అనేసరికి మనుషుల్లో లేదు. మీరు చెప్పండి, నేను చెప్పేది నిజమంటారా అబద్ధం అంటారా? నిజమంటారా అబద్ధం అంటారా? నిజం. ఎంత కర్మ వచ్చి పడిందంటే ఏదైనా సభ ఉందని ప్రకటిస్తే కొంతమంది అడుగుతున్నారంట, భోజనాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇదే భోజనం కదా, ఇది భోజనం కదా. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు జీవ అక్షయమైన ఆహారము కొరకు కష్టపడు బైబిల్లో ఉందా లేదా? అంటే ఇది ఆహారం అని మన ప్రభు చెప్పారా లేదా? చెప్పారా? చెప్పారు. అయినా కూడా మనం ఏమంటామంటే ఈ ఆహారం మాట పక్కన పెట్టండి, ఇది పెద్ద విషయం కాదు, ఈ ఆహారం మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ ఆహారం ఉందా? కోడి ఆహారము, మేక ఆహారము ఏమైనా దొరుకుతుందా? కనీసం గుడ్డు ఆహారమైనా దొరుకుతుందా? ఏ గుడ్డు దొరకకపోతే గుడ్డు మాకు ఉద్దింకిది అనేటువంటి పరిస్థితి వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, దీవించబడాలని కోరుకుంటున్న వాళ్ళు కానీ ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్న వాళ్ళు కానీ వాక్యం కోసం పరిగెత్తే గుంపులో మొదటి స్థానంలో ఉండి తీరాలి. ఇది భయంకరమైన సూత్రం, ఇంకా ఆధ్యాత్మిక సూత్రం. రాసి పెట్టుకోండి. నువ్వు ఏ విషయంగా దీవించబడాలనుకున్నా సరే, అది ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ, దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, ఎదగాలి, హెచ్చింపబడాలనే ఆలోచన నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా వాక్యం కోసం పరిగెత్తాలంతే. అలా పరిగెత్తే వాళ్ళకే దీవెనలు, అలా పరిగెత్తే వాళ్ళకే ఆశీర్వాదాలు. అలా పరిగెత్తే వాళ్ళు ఇచ్చే స్థాయిలో ఉంటారు తప్ప తీసుకునే స్థాయిలో ఉండరు. మీరు తలగా ఉంటారు తప్ప తోకగా ఉండరు. బలమైన స్థితిలోనికి మీరు ఎదగలుగుతారు ఆత్మీయంగా ఎప్పుడు? వాక్యం కోసం పరిగెత్తే గుంపులో ఉన్నప్పుడు. అప్పుడు మీ గురించి ఆయన ఆలోచించడం ప్రారంభిస్తారు. మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. నేను ఇవ్వను అని చెప్పలేదు బైబిల్లో, దేవుడు ఎక్కడ చెప్పలేదు నేను మీకు అది ఇవ్వను ఇది ఇవ్వను ఏమి ఇవ్వనని చెప్పలేదు. ఆయన ఇస్తాననే అన్నాడు, అన్నీ ఇస్తానన్నాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తాడంటే మొదట నీతికి ప్రాధాన్యత ఇవ్వాలనగా దేవుని వాక్యానికి, ఆయన రాజ్య విస్తరణకు ప్రాధాన్యతనివ్వాలి, సత్యవాక్యం కొరకు పరుగులు తీయాలి, సత్యవాక్యం కొరకు నిలబడాలి, సత్యవాక్యం కొరకు ముందుకు కదలాలి. ఆ తృష్ణ, ఆ తపన నీలో నాలో మొదలు కావాలి. దాన్ని వెతుక్కోవాలి. సరైన భోజనం ఎక్కడ దొరుకుతోంది? సమయాన్ని వృధా చేయకుండా మాకు చక్కగా ఎక్కువ ఆహారం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? షడ్రుచుల సమ్మేళనం, పంచభక్ష్య పరమాన్నాలు అంటాం కదా. షడ్రుచులు, పంచభక్ష పరమాన్నాలు, సంపూర్ణ ఆహారం, సంపూర్ణ భోజనం, కడుపు నిండా పెట్టి పంపించేది ఎక్కడా? అలా పంపించే చోటికి పరిగెత్తాలి అనే తపన నీకుంటే దేవుడు నిన్ను బలంగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. నీకు కావాల్సిన సమస్తాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఎప్పుడు ముందుంటాడు. నీకేమేలు కొదువ చేయడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. మన దగ్గర అది ఏమీ లేదనుకోండి, వచ్చేది కూడా రాదు, ఉన్నది కూడా శాశ్వతం కాదు. ఎలాగూ ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఉన్నంతకాలం కూడా నువ్వు ఆత్మీయ శాంతిని అనుభవించే పరిస్థితి రాదు. కనుక రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మీరు మైండ్లో పెట్టేసుకోండి, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి నేను దేవుని ద్వారా ఆత్మీయ బలాన్ని పొందుకోవాలి అని అంటే, ఆయన నా పక్షంగా నిలబడాలి అంటే, నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, దేవుని వద్ద నుండి వచ్చే ప్రతి బహుమానాన్ని నేను సొంతం చేసుకోవాలి అని అంటే, ఖచ్చితంగా నేను ఆయన మాట కొరకు పరిగెత్తాలి. చెప్పండి, దేని కొరకు పరిగెత్తాలి? ఆయన మాట కొరకు ఆకలితో పరిగెత్తాలి. దేంతో పరిగెత్తాలి? ఆకలితో పరిగెత్తాలి. అర్థమైందా? రైట్. ఇప్పుడు చదువుదాం. ఎలా అపార్థం చేసుకున్నారు? మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నా చనిపోయారు అన్నాడు. అసలు ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? వాళ్ళు అడిగారు ఒక క్వశ్చన్. ఏమని అడిగారంటే 30వ వచనం, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? మీరు దేవుణ్ణి సూచక్రియ అడిగేటప్పుడట, దేవుణ్ణి ఏదైనా చేస్తావా అని అడిగేటప్పుడు స్వార్థంతో అడిగితే ఇవ్వడం. ఆయన చెక్ చేసి స్వార్థంతో అడిగితే ఇవ్వడు. ఇప్పుడు ఓ సపోటా పళ్ళు అమ్ముకునే ఆయన వచ్చాడు నీ దగ్గరికి, నీకు సపోటా పండు తినాలనిపించింది. అప్పుడు టెక్నిక్గా ఏం చేసావంటే దగ్గరికి వెళ్ళావు, ఏమయ్యా
నీ సపోటా పళ్ళు నిజంగా అంత టేస్ట్గా ఉంటాయా? నేను ఒక 100 పళ్ళు తీసుకుందాం అనుకుంటున్నాను, మరి నాకెందుకో ఇవి చప్పగా ఉంటాయి అనిపిస్తుంది అంటే అప్పుడు అతను ఏం చేయాలి? ఇప్పుడు ఎంత మాట, నా పండుకే వంకబెడతావా నువ్వు అని చెప్పి వెంటనే ఒక సపోటా పండు తీసి టక్మని ఇలా విరిచి తింజోడు, తిని నచ్చితే కొనుక్కో లేకపోతే లేదు అని అనాలి. అది నీ ఎక్స్పెక్టేషను. అప్పుడు తినేసేసి బాగానే ఉంది కానీ ఇప్పుడు వద్దులే అందామనే ఆలోచన ఒకవేళ నీదైతే, సపోటా పళ్ళ వ్యాపారి ఒకసారి 2 సార్లు నీ దగ్గర మోసపోతాడేమో కానీ 3ఓసారి 4ఓసారి అతను మోసపోడు. దేవుడైతే ఒక్కసారి కూడా మోసపోడు. పాయింట్ అర్థమైందా మీకు? సపోటా పళ్ళ వ్యాపారినైనా నువ్వు 1-2 సార్లు మోసం చేయొచ్చేమో, 3ఓసారి 4ఓసారి అతను మోసపోడు. ఎందుకంటే నీ గురించి అర్థమైపోయింది ఇది తినే బేరం తప్ప కొనే బేరం కాదని. అందుకే వాళ్ళు కూడా అంటారు, నీ మొహం ఎప్పుడైనా సపోటా పళ్ళు తిన మొహమేనా నీదే అని అనిపించుకుంటాడు. ఏదో ఒక రోజు అంటాడు విసిగిపోయి. ఏం చేస్తాడు మరి? తినిపోతుంటే కొనకుండా తినిపోతుంటే అంటాడు కదా. దేవుణ్ణి అలా కూడా నువ్వేం చేయలేవు, మోసపరచలేవు. అది ఫిక్స్, రాసి పెట్టుకో. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, రొట్టెలు పెట్టాడు, చేపలు పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఈయన్ని కొంచెం తబ్బిబ్బు చేసేసి రెచ్చగొట్టేస్తే ఇచ్చేస్తాడు కదా, తినేద్దాం. ఈయన సూచక్రియ ఏం చేస్తున్నావు నువ్వు? సూచక్రియలు అంటే చచ్చిపోయిన బతికిస్తున్నావా? అంటే కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నావా? ఓకే. కళ్ళు లేనోడు కళ్ళు ఇస్తున్నావా? కాళ్ళు లేనోడు కాళ్ళు ఇస్తున్నావా? సరే కానీ ఇప్పుడు మరి ఆకాశం నుండి మన్నా కురిపించగలవా? అది కూడా తినేద్దామని దౌర్భాగ్యులు. అర్థమైందా? ఆకాశం నుండి మన్నా కురిపించగలవా అంటే మన్నా కురిపిస్తే మరి చూసి నిన్ను నమ్ముతాం కదా. మరి నేను నమ్మడానికి మేము రెడీగా ఉన్నాం, బ్రేక్ ఇవ్వడానికి. నువ్వు మరి నమ్మించుకోవడానికి రెడీగా ఉండాలి కదా. మేము నమ్మడానికి రెడీగా ఉన్నాం కదా, నువ్వు నమ్మించుకోవడానికి రెడీగా ఉండాలి కదా. మరి ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ఆకాశం నుండి మన్నా కురిపి మేము తినేస్తాం, తినేసేసి నిన్ను నమ్మేస్తాం. ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చారు! దేవుడికి బంపర్ ఆఫర్లు ఇవ్వకండి ఎప్పుడు కూడా. అర్థమైందా? మీరు దేవుడికి బంపర్ ఆఫర్లు ఇవ్వకండి. ఆయన మీకు ఆఫర్ ఇచ్చాడు అనుకోండి, ఒకటే ఆఫరు, పెట్టి రెడీ అయిపోద్ది అంతే. ఆయన కానీ ఆఫర్ ఇస్తే ఒక్కసారి పెట్టి రెడీ అయిపోద్ది. పెట్టి రెడీ అయిపోయిందంటే 11వ రోజు పెళ్లి కూతురు దినం అయిపోద్ది, పెళ్లి కొడుకు దినం. భోజనాలు ఇట్టేస్తారు నీ పేరు చెప్పి, నీ ఫోటోకి దండేస్తారు. అందుకే ఎవరికి కూడా దేవుడిదే గేమ్లు ఆడకూడదు. ఆయనకి మనం ఆఫర్లు ఇవ్వకూడదు. వీళ్ళు ఇస్తున్నారు ఆఫర్లు. ఏమంటున్నారు? నిన్ను చూసి నమ్మడానికి నువ్వు మాకేం పెడతావయ్యా? పరలోకం నుండి ఆయన ఆహారం వారికి ఇచ్చాడనేమో, పితరులు మన్నా తిన్నారనేమో మేము చదువుకున్నాం. మరి నువ్వేమో ఏమిస్తావు మాకు? నిన్ను విశ్వసించాలంటే ఏం చేస్తావు? నిన్ను విశ్వసించాలంటే ఏమిస్తావు? ఎంత దరిద్రపు స్వభావం చూడండి, ఎంత దరిద్రపు స్వభావం. ఏ తండ్రి కూడా పిల్లలు ఇలాంటి పిల్లలు కావాలని కోరుకోడు. నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అమ్మా, నిన్ను అమ్మా అని పిలవాలంటే నాకు ఒక 2 ఎకరాల పొలం ఇస్తావా? నాయనా, నేను నిన్ను నాయనా అని పిలవాలంటే నీ పేరు మీద నిల్లు ఇప్పుడే నా పేరు మీద రాసేస్తావా? అలా రాస్తేనే నిన్ను నాన్న అంటాను, లేకపోతే కన్ను. అలా ఇస్తేనే నిన్ను అమ్మ అంటాను, లేకపోతే అమ్మ అని అనను అని మీ పిల్లలు కనుక మీతో చెబితే ఆ పిల్లల్ని బట్టి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారా? ఫీల్ అవుతారా? ఏమంటారా పిల్లల్ని చూసి? దౌర్భాగ్యులారా, మీకంటే పాము పిల్లలు నయ్యరా. కనీసం ఆ పాము కన్నా కృతజ్ఞత చూపిస్తాయి. పాము పిల్లల కంటే భయంకరంగా ఉన్నారు కదరా మీరు. మీకోసమా ఇన్ని నిద్రలేని రాత్రులు గడిపాం మేము, మీకోసమా ఇన్ని బాధలు పడ్డాం మేము, మీకోసమా ఇన్ని చిత్రహింసలు అనుభవించాం మేము, మీకోసమా ఇలా తినక పోగేసి మీ చేతిలో పెట్టాలని అనుకున్నాం మేము, మిమ్మల్ని ఇన్నాళ్ళు ఇంత కష్టపడి పెంచాం మేము, పాము పిల్లలారా అని అంటారు మీరే. ఆ విధంగా మీ పిల్లలు బిహేవ్ చేస్తే మరి ఇప్పుడు తల్లిదండ్రులుగా మనకే అంత నొప్పిగా ఉంటే దేవుడికి ఇంకెంత నొప్పిగా ఉండాలి చెప్పండి. ఆయనతోనే ఆటలాడేద్దాం అనుకుంటున్నారు ఇలా. ఆయన్నే చీట్ చేసి లాగేద్దాం అనుకుంటున్నారు, మోసం చేసి తీసేసుకుందాం అనుకుంటున్నారు ఆయన దగ్గర. చీట్ చేసేవాడి మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. చీట్ చేసేవాడి మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఎంత చీటర్స్ చూడండి వీళ్ళు. ఆయనే చీట్ చేద్దామని పరలోకం నుండి మన్నా కురిపించాడు మోషే, మరి నువ్వేమిస్తున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. నువ్వేమిస్తావు? ఇవ్వు, ఏమని ఇస్తే ఇవ్వు తొందరగా అని అడుగుతున్నారు. అప్పుడు యేసు అన్నారు, 32వ వచనం అద్భుతం చూడండి. ఆ మాట యేసు ప్రభు వారి మాట అద్భుతం. ఏమంటున్నారు తెలుసా ఆయన? కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇవ్వలేదు నాయనా, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు.
పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. బాగా అర్థం చేసుకోండి. పరలోకము నుండి దిగి రావాలంటే ఈ ఆహారం. అర్థమైందా? పరలోకము నుండి దిగి వచ్చి లోకానికి ఏమి ఇవ్వాలంటే ఈ ఆహారం జీవాన్ని ఇవ్వాలి, జీవాన్ని ఇవ్వాలి. అది దేవుడు అనుగ్రహిస్తున్నాడని వారితో చెప్తే మళ్ళీ 34 కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అబ్బా ఏమి డెడికేషను, ఏమి డెడికేషన్ చూడండి. ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ 3 పూట్ల అదే కావాలి మాకైతే, 3 పూట్ల కావాలి మాకు అది. చూడండి, ప్రభు పైకి చూపిస్తుంటే వీళ్ళు ఎక్కడ చూపిస్తున్నారు? కిందకు చూపిస్తున్నారు. ఆయన పరలోకం చూపిస్తుంటే వీళ్ళు ఏం చూపిస్తున్నారు? పాతాళం చూపిస్తున్నారు. అంత దౌర్భాగ్యపు స్వభావాలు అవి. ఆయన చూపించేది అందుకే ఆయన అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా తలంపులు ఏమో ఆకాశం అంత ఎత్తులో ఉన్నాయి, మీ తలంపులు ఏమున్నాయి భూమి మీద ఉన్నాయి, మీకు నాకు చాలా వ్యత్యాసం ఉంది బిడ్డ అన్నాడు. చూసారా? తర్వాత మాట చదువుదాం. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారం నేనే. ఎంత చెప్పినా వాళ్ళకు బుర్ర ఎలగలా. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమును అనుగ్రహించే నిజమైన ఆహారము నేనే. ఇక ఓపెన్ అయిపోయారు, ఆయన ఓపెన్ అయిపోయారు. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, ఐఎమ్ ద లివింగ్ ఫుడ్. ఎస్, ఐఎమ్ ద బ్రెడ్. నేనే ఆహారాన్ని, నేనే జీవాన్ని. నన్ను తినండి అన్నాడు. అంతే, ఒక మాట, నన్ను తినండి. ఈ భాష వాళ్ళకి అర్థం కాల, ఈ భాష వాళ్ళకి అర్థం కాల. నన్ను తినండి అన్నాడు. నన్ను తినండి అనేసరికి వాళ్ళు దాన్ని భౌతికంగా తీసుకున్నారు, అంటే ఫిజికల్గా తీసుకున్నారు. ఫిజికల్గా అపార్థము అనేది ఇక్కడే జరిగింది. ఆ తర్వాత మాట చదువుదాం. నా యొద్దకు వచ్చివాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచివాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి తోసేయను. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని దేవుని ఇష్టం నెరవేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చాను అని చెప్పి, కాబట్టి 41 వచనం, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చిందే ఫుడ్ కోసం. యేసు ప్రభువు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ లెక్కల్లో ముందు రోజు రొట్టెలు చేపలు పెట్టాడు, అదే పెద్ద తప్పై కూర్చుంది. ఒకసారి ప్రాణానికి ఏదైనా అలవాటు చేస్తే అది వ్యసనమై కూర్చుంటుంది, మళ్ళీ మళ్ళీ రమ్మంటుంది, ఇంకా దాన్నే కావాలంటుంది. అవునా కదా? ఒకసారి నచ్చితే ఒకసారి తిని ఊరుకుంటుంది. ఇది ఒకసారి నచ్చిందండి, పడింది మనకి, ఒక్కసారితో ఊరుకుంటుందా? ఇది ఏమంటుంది ఈ బాడీ? రా, మళ్ళీ రా, పదే పదే రా, ఇంకా రా, వారం వారం రా అంటది. ఇప్పుడు బిర్యానీ ఎప్పుడో మొదలుపెట్టారు, ఎప్పుడు మొదలుపెట్టారో నాకు తెలియదు, కానీ వన్ ఫైన్ డే మీ మమ్మీయో మీ డాడీయో ఆ టేస్ట్ మీకు చూపెట్టారు. ఏమని? అరే నాయనా, ఈ భూమి మీద ఒక దివ్యామృత ఔషధం లాంటి వంటకం కూడా తగలడింది. ఎవడ కనిపెట్టాడో మరి, పర్షియన్స్ కనిపెట్టారంటారు, మరి అది ఎంతవరకు కరెక్టో మనకే తెలీదు. ఆడెవడ కనిపెట్టాడు కానీ కనిపెట్టాడు, తీసుకొచ్చి మన హైదరాబాద్లో ఫేమస్ చేసి పడేశాడు. అడుగడుగునా ఉంటారు ఆయన, మనుషులు కనపడకపోయినా కానీ బిర్యానీ కొట్లు కనపడుతుంటాయి. సో తినరా అబ్బాయి అని ఎప్పుడు పెట్టారో నీ నోట్లో పెట్టేశారు. ఇప్పటికీ కనీసం ఆదివారం అయినా సరే తినకపోతే బతుకుతామా మనం? తినకుండా బతకగలమా మనం? చచ్చిపోము, ఫిట్స్ వచ్చేయు, కింద పడి గిల్ల 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 కొడేసుకోము. ఖచ్చితంగా కనీసం వారానికో, కొంతమంది అయితే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఒకడు ఉంటాడు, డైలీ తింటాడు. ఇక్కడికి అదే పని, అసలు బోరు కొట్టదు, నిత్యం తింటానే ఉంటారు, తింటానే ఉంటారు, తింటానే ఉంటారు. అలవాటు అయిపోయింది ఈ శరీరానికి. ఇంక ఈ శరీరం అది లేకపోతే ఉండలేదు, ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా కావాలంటదంటే ఇది అంత ఎడిక్షన్. పోతును కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? అరే బాబు, నువ్వు తిండిపోతు ఏం పెట్టేసుకో, కత్తి పెట్టేసుకోరా బాబు, నాకు తాగుబోతాడంటే ఎంత అసహ్యమో. చెప్పండి, పర్లేదు, చెప్పండి, పర్లేదు. తాగుబోతాడంటే ఎంత అసహ్యమో, తిండిపోతాడన్నా కూడా అంతే అసహ్యం రా నాయన. బతకడానికి తినండి తప్ప తినడం కోసం బతకండి. తాగుబోతాడిని ఎంత చిరాకు పడతానో తిండిపోతాడిని కూడా అంతే చిరాకు పడతాను అన్నాడు దేవుడు. వ్యసనం. మరి వీళ్ళు అదే వ్యసనంలో ఉన్నారు.
ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? భోజనం కావాలి. భోజనం 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 అదే పట్టుకు వేలాడుతున్నారు. యేసుప్రభు ఏమో పరలోకం 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 అంటే వీళ్ళు భూలోకం 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 భూలోకం. ఆయన ఏమో పైనున్న ఆహారం అంటే వీళ్ళు ఏమో కింద ఉన్న ఆహారం అని మూకుడు వంక దాకలు వంక చూస్తున్నారు వీళ్ళు. ఇంక ఈ బతుకులు మారం ఇంకా. సో చదవండి, ఆ తర్వాత మాట చదవండి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసుగాడా? ఈయన తల్లిదండ్రులు మనం మెరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని నేను ఎలాగూ చెప్పుచున్నాడని. అందుకు యేసు, మీలో మీరు సనుక్కోకండి, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడూ నా దగ్గర రాలేడు, అంతే దినాన నేను వాడిని లేపుతాను అని చెప్పి 49వ వచనం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీ పితరులు అరణ్యంలో మన్నా తిని చచ్చిపోయారా లేదా అని అడిగాడు. అవును, చచ్చిపోయారు. అయితే ఈయన ఏమంటాడంటే, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ పాయింట్ మీకు అర్థమైందా? వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళని పక్కన పెడదాం. మీ అందరికీ అర్థమైందా ఈ పాయింట్? యేసు ప్రభు దేహాన్ని తిన్నవాడట ఎప్పటికీ చచ్చిపోడట. మీరు తిన్నారా ఎప్పుడైనా యేసు ప్రభు వారి దేహాన్ని? తిన్నారా? ఎస్, తింటున్నాం, తింటూనే ఉంటాం. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్. నా శరీరము నా రక్తము మీకు నిజమైన పానము, నిజమైన ఆహారము అన్నాడు ఆయన. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే అంత్యదినమున లేపబడతాడట, లేకపోతే వాడు నా వాడు కాడు. ఇది యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట వాళ్ళు ఫిజికల్గా తీసుకున్నారు. బాగా అర్థం చేసుకోండి, కొన్ని మాటలు ఫిజికల్గా తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి? స్పిరిచువల్గా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలమ్మా? ఆత్మీయంగా తీసుకోవాలి తప్ప అన్ని మాటల్ని ఇలా తీసేసుకోకూడదు. ఇప్పుడు ఒక పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు తండ్రి అన్నాడట, బాబు నాయన అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాను నాయన, రేపటి నుంచి కళ్ళల్లో పెట్టుకుని చూసుకొని ఆయన అన్నాడంట. ఏంటి, ఎందులో పెట్టి చూసుకోవాలి? కళ్ళల్లో పెట్టుకుని చూసుకొని ఆయన అంటే ఆయన అన్నాడట, నాకు ఈ పెళ్ళొద్దు, నన్ను చంపేద్దామని ప్లాన్ చేశారు, మీ అమ్మాయి చిన్నదేటి ఇంతలా ఉంది, 70-80 కేజీలు ఉంటుంది, ఈ కళ్ళేమి ఇంతే ఉన్నాయి, ఇందులో పెడదామని చూస్తున్నావు నువ్వు, నాకు అంటే చూడండి కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే ఆ భావ వ్యక్తీకరణకు ఆశ్చర్యకరమైన పదజాలాన్ని జత చేసి ఆ వర్ణనను మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతుంటారు. అది వర్ణన. ఆ వర్ణనలో ఆత్మీయ భావన ఉంటుంది. కళ్ళల్లో పెట్టి చూసుకో అంటే జాగ్రత్తగా చూసుకో అని అర్థం. చేతుల్లో పెడుతున్నానంటే అర్థం ఏంటంటే చేతులు ఏదో ఎక్కించి తిరగమనికి సచ్చి ఊరుకుంటావు. కొంచెం కేర్ఫుల్గా చూసుకోరా బిడ్డ, ఇన్నాళ్ళు నా కూతుర్ని జాగ్రత్తగా పెంచుకున్నాను అని చెప్పడం తండ్రి బాధ్యత. ఏ తండ్రిని అదే చెప్తాడు. ఏమంటే ఆడపిల్లలు ఉన్న తండ్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ. రేపు పొద్దున్న ఏడుస్తూ సాగనంపుతారు వాళ్ళని, గుండెలు బరువెక్కిపోతాయి. ఇప్పుడున్నంత హ్యాపీగా ఉండరు నవ్వుతూను. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇంకా దుఃఖం ఉంటుంది. మా ధవళేశ్వరం ఆనకట్ట ఓపెన్ చేయనట్టు వచ్చేది బయటికి, దుఃఖం పొంగుకొని వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇంట్లో తిరిగిన పాప, ఇన్నాళ్ళు ఇంట్లో సరదాగా నాన్న నాన్న అంటూ అమ్మ అంటూ తిరిగింది. ఇక రేపటి నుంచి అమ్మాయి మా అమ్మాయి కాదు, వెళ్ళిపోతుంది, ఎక్కడికో పోతుంది. ఇంకా మా ఇంటి పిల్ల కాదు, ఎక్కడికో పోతుంది. అప్పుడు ఆ దుఃఖం ఆగదు, ఏడ్చేస్తారు. అందుకే అంటారు, నాయన కొంచెం జాగ్రత్తగా చూసుకో, నీ చేతుల్లో పెడుతున్నా, కళ్ళల్లో పెట్టి చూసుకో, పువ్వుల్లో పెట్టి చూసుకో అంటే పువ్వులు చల్లేమని కాదు. సో యేసుప్రభు వారు కూడా అదే చెప్తున్నారు, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి. దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన శరీరము నా కొరకు నలగగొట్టబడిందని మనస వాచ కర్మేణ పరిపూర్ణంగా విశ్వసించడం నెంబర్ 1. నెంబర్ 2, ఆయన రక్తము నన్ను కడుగుటకు నా కొరకు చిందింపబడిందని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నమ్మడం నెంబర్ 2. ఈ రెండింటి ద్వారా నేను పునరుజ్జీవింపబడ్డాను. ఈ రెండింటి ద్వారా నేను ఆ పునరుద్ధానంలో పాలిభాగస్థుడనయ్యాను. ఈ రెండింటి ద్వారా నేను మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాను, విమోచన సంపాదించుకున్నాను. నా నిత్య జీవితానికి విశ్వాసమే మూలము. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. నా విశ్వాసం ఇక్కడ
ఆధారపడింది. క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల మీద నా విశ్వాసం ఆధారపడింది. నేను ఆయనను భుజిస్తున్నాను, నేను ఆయనను సేవిస్తున్నాను, నేను ఆయనను ఆస్వాదిస్తున్నాను, అనుభవిస్తున్నాను, ఆయనలో వర్ధిల్లుతున్నాను. ఇది ఒక విశ్వాసి ఇచ్చేటువంటి సాక్ష్యం. దీన్ని ఇన్నర్ ఫీలింగ్ అంటారు. ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్, నాట్ ఎ ఫిజికల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ప్రతి బిలీవర్కి ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఉండి తీరాలి. ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లేకుండా మన లైఫ్ నిలబడదు, నడవదు. అర్థమైందా? సో అది ఇక్కడ యేసుప్రభు వారు నా శరీరము తిని, చదవండి, మళ్ళీ చదవండి. ఇప్పుడు 52వ వచనానికి రండి. అపార్థం చూడండి. 52వ వచనం. యూదులు ఈయన తన శరీరముని ఎలాగూ తిననీయగలడని ఒకడితో ఒకడు వాదించిరి. ఏం చేసిరి అంటే దమ్మేస్తాడా, ఫ్రై చేస్తాడా అంటే అంతే కదా. మరి దేనికోసం వాదించారంటే దరిద్రులు, దేనికోసం వాదించారంటే పనికిమాలిన వాళ్ళు? ఈయన తన శరీరాన్ని ఎలాగూ తిననీయగలడు. ఎలాగంటే అర్థం ఏంటి? ఎలా వంట చేస్తాడు? మొన్న ఎవడో పెళ్ళాన్ని కుక్కర్లో ఉడికించేసాడంట దరిద్రుడు. ఇక్కడేనా? మన భాగ్యనగరంలోనే ఆ భాగ్యం. కుక్కర్లో ఉడికించేయడం ఏందిరా నాయన, షాక్ అయిపోయాను నేను. ఇటు ఇలాంటి దరిద్రగుట్ట ఆలోచనలు ఎలాగ వస్తున్నారా బాబు? ఇంత క్రూరుడివా, ఇంత క్రూరత్వమా? నచ్చకపోతే పోనీ విడిపోయి ఆవిడ బతుకు ఆవిడ, నీ బతుకు నువ్వు బతికి చావచ్చు కదా. ఇప్పుడు నచ్చలేదు, నేను నీతో ఉండనని చెప్పి పోతే ఆవిడ బతుకుతుంది. వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళకేం భారం కాదు, వాళ్ళైనా పెంచుకుంటారు, అక్కడైనా హ్యాపీగా బతుకుద్ది కదా. ఏంటి ఇంత క్రూరత్వమా? చంపేయడం, కుక్కర్లో పెట్టడం, ముక్కలు నరకడం, ఉడకబెట్టడం. అయ్య బాబు, ఇంకా అసలు తలుచుకుంటేనే ఎలా ఉంది, అసలు ఊహించుకోవడానికి కూడా చికాకు ఉంది, మాట్లాడుకోవడానికి కూడా ఎలా ఉంది, జుగుప్సాకరంగా ఉంది కదా. అలాంటి ఈ దుర్మార్గులు చూడండి. ఈయన తన శరీరమును, కూర్చోండి, అందరూ కూర్చోండి, ఇలాగ 4 కుర్చీలు వేసి కూర్చోండి, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ బంపర్ ఆఫర్ ఇచ్చాడు మనకి. ఏంటి ఇప్పుడు ఈయన తన శరీరాన్ని తినమంటున్నాడు. ఎలా తినిస్తాడబ్బా? ఇప్పుడు శరీరాన్ని ఎలా తింటాం? మనకేమో అలవాట్లేదయ్యే. మేకలు తింటున్నాం, కోళ్ళు తింటున్నాం, గొర్రెలు తింటున్నాం, ఎద్దులు తింటున్నాం, ఒంటెలు తింటున్నాం, నరమాంసం కూడా పెడతానంటున్నాడు. ఎలా తినాలబ్బా అంటే వీళ్ళ నరమాంస భక్షకులు, రాక్షసులు అనమాట. యూదులు రాక్షసులు వీళ్ళు. ఆయన చెప్పే భావన ఏంటి, వీళ్ళు ఆలోచించే విధానం ఏంటి చూడండి. అందుకే ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు మరల మీకు అందరికీ చెప్పేస్తాను, ఒకటే రాసి పెట్టేసుకోండి గుడ్డిగా. పరిశుద్ధ గ్రంథము, ఆత్మీయ గ్రంథము. ఏంటది? పరిశుద్ధ గ్రంథం ఏ గ్రంథము? ఆత్మీయ గ్రంథము. ఆత్మీయ గ్రంథము అంటే అనేకమైన ఆత్మ సంబంధమైన సంగతులను గూర్చి వ్రాయబడిన గ్రంథము. అర్థమైందా? పరిశుద్ధాత్మ ప్రేరణతో మన ఆత్మ రక్షణ కొరకు వ్రాయబడిన ఆత్మీయ గ్రంథమే మన చేతులలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము, జీవగ్రంథము. అందుకే ఆత్మ సంబంధమైన సంగతులు అన్నాడు కొరింథీ పత్రికలో. మీరు చదివేటప్పుడు ఇది ఆత్మీయంగా తీసుకోవాలా, శారీరకంగా తీసుకోవాలనే ఆలోచన ఉండాలి మనకి. అంతే తప్ప గుడ్డిగా మనం దీన్ని ఏం చేయకూడదు, శరీరానికి తిప్పేయకూడదు. నోవహు అట్లు చేసాను అన్నప్పుడు మీరు ఏమనాలి? నోవహు ఏం చేశాను? అట్లు చేసాను అని ఉంది బైబిల్లో. ఇప్పుడు మీరు వెంటనే ప్రభువా మినపట్ల పెసరట్ల అన్నారనుకోండి, మిమ్మల్ని ఏమనాలి? ఇప్పుడు మేము ఏమనాలి చెప్పండి? సో అది విధానం కాదు, అది విధానం కాదు. నోవహు అట్లు చేసాను అనగానే నోవహు ఆ ప్రకారంగా చేసాను, దేవుడు చెప్పినట్టుగా చేసాను. అది కదా చదివే విధానం, అంతే కదా. అట్లు అనుంది, అమ్మయ్య పొల్లట్ల, మినపట్ల, పెసరట్ల, ఇంకేమైనా ఉప్మానొకట్ల, లేకపోతే గోధుమ పిండి అట్ల, ఏ అట్లు అనకూడదు, మైదా పిండి అట్ల అనకూడదు. అది ఆట్లు కాదు. అలాగే ఆయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని వాదం పెట్టుకున్నారంటే వీళ్ళు. ఈయన అప్పుడు ఈయన తల్లిదండ్రులు ఇవన్నీ మనకు తెలుసు కదా అని ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుంటే ఆయన అన్నాడు, నేనే అంటే వీళ్ళు వాదిస్తుంటే అప్పుడు అన్నాడు 53వ వచనం, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఈ భాష చూడండి. ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో తిరిగి లేపుతాను, అది కూడా అపార్థం చేశారు. ఏమని చెప్పారు అనుకుంటున్నారు? మేము 46 సంవత్సరాలు కట్టామండి దేవాలయాన్ని, చాలా కష్టపడి కట్టుకున్నాం, ఇది మేము ఆరాధించే మందిరం ఇది. ఈ దుర్మార్గుడు ఏమన్నాడంటే దీన్ని పడగొట్టమన్నాడండి, 3 దినాల్లో లేపుతానన్నాడు. అది పిలాతు ముందు యేసు ప్రభు మీద మోపినటువంటి నేరస్థాపన. అపార్థం. బాగా గుర్తుపెట్టుకోండి, సాతాను ఎప్పుడు మీకు వాక్యం అర్థం కాని వాడు అపార్థమే చేయిస్తాడు. ఒకళ్ళు అర్థం చేయిద్దామని ట్రై చేసినా కొంతమంది అర్థం చేసుకోరు. యేసుప్రభుని అపార్థం చేసుకుని చివరికి యేసుప్రభునే దూషించడం మొదలుపెట్టారు. ఆయన ఎంత కష్టపడ్డాడో వీళ్ళ కోసం వాళ్ళకి అర్థం కాల, ఆయన ఎంత శ్రమపడ్డాడో వీళ్ళ కోసం వాళ్ళకి అర్థం కాదు. సంతోషంగా బ్రతకండి. కొట్లాటలు, గొడవలు, రక్తపాతాలు క్రైస్తవ్యానికి సంబంధించినవి కావు. మీరు మీ పిల్లలు
చదువుకోవాలి, చక్కగా ఎదగాలి, చక్కగా ఉద్యోగాలు చేసుకోవాలి, చక్కగా ఇల్లు కట్టుకోవాలి, చక్కగా ఆనందంగా సంతోషంగా దేవుని దీవెనలతో నింపబడాలి, మీ కుటుంబాలు వర్ధిల్లాలి, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, మీ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ మీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యాలకు కానీ అన్ని మతాల వాళ్ళు మీ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ రావాలి, మీతో కలిసి వాళ్ళు భోజనాలు చేయాలి. అలాంటి చక్కటి స్నేహపూర్వక వాతావరణం మీలో ఉండాలి. అది దైవ సంబంధమైన ఆలోచన. అంతే తప్ప వాళ్ళతో గొడవలు పడి కొట్లాటలకు దిగి రక్తపాతాలు సృష్టించుకొని నీ మతం వేరు నా మతం వేరు, నేను నిన్ను నరుకుతాను నన్ను నరుకు, మీ పిల్లలు మా పిల్లలు గొడవ పెట్టుకుని చావాలనే భావజాలం ఎవడు సృష్టించినా వాడు దేవుని సంబంధి కాడు. అందుకే నేను ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఒప్పుకోను. హైందవులు మన సహోదరులే, ఇస్లాం వాళ్ళు మన సహోదరులే, అందరూ దేవుని పిల్లలే, మనం అందరం ఒకే తండ్రి పిల్లలం. సో కాబట్టి ఎవరితోనూ విద్వేషాలు వద్దు, విభేదాలు వద్దని చెప్తూ ఉంటాను. ఇలా చెబుతున్నా కూడా నా వీడియోల క్రింద కూడా భయంకరమైన కామెంట్లు చేసే ఉన్మాదులు ఉన్నారు. నిజం, నేను వాళ్ళని తిట్టకపోయినా, వాళ్ళని ఏం అనకపోయినా, వాళ్ళని ప్రేమించి మాట్లాడుతున్నా కూడా అందులో అందరు కాసుమా ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ మరి తులసి వనంలో ఒక గంజాయి మొక్క ఉంటుంది కదా, అలాంటి అరాకొర గంజాయి మొక్కలు వస్తుంటాయి. వాళ్ళు వచ్చి మన వీడియోల క్రింద కూడా కామెంట్లు చేస్తుంటారు, దూషణ మాటలు మాట్లాడుతుంటారు. ఎంతోమంది హిందువులు నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. నిజంగానే అంత ప్రేమించే వాళ్ళు ఉన్నారు హిందువుల్లో, హిందూ సోదరుల్లో. ఇస్లాం సోదరుల్లో కూడా మొన్న ఒక ఇస్లాం సోదరుడు పని కట్టుకుని వచ్చాడు మీటింగ్కి. అన్నా మిమ్మల్ని చూడాలని వచ్చానన్నా అంటున్నాడు. ఎక్కడి నుంచో కర్నూలు నుంచి వచ్చాడంట. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటిది ఇంత దూరం ఎలా వచ్చావు తమ్ముడు అంటే, మీరంటే నాకు ఇష్టం అన్నా అన్నాడు. చాలు, దేవుని ప్రేమను బట్టి వాళ్ళ మనసు మనం గెలుచుకున్నాం అంతే. సో ఒక ఇస్లాం సోదరుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, హిందూ సోదరులు మనల్ని ప్రేమిస్తున్నారు. కానీ వీళ్ళకు సంబంధం లేని మతోన్మాదులు ఉన్నారు సమాజంలో. వాళ్ళు నిజానికి హిందువులు కాదు, వాళ్ళు నిజానికి ముస్లింలు కాదు, వాళ్ళు నిజానికి క్రైస్తవులు కాదు, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు ఉన్మాదులు అంతే. వాళ్ళు ఎందులో ఉంటే అందులోనే ఉన్మాదులు వాళ్ళు. ఆ ఉన్మాదులు ఏం చేస్తారంటే వీడియోల క్రిందకు వచ్చి కామెంట్లు పెడతారు, బూతులు తిడతారు, నా భార్యను తిడతారు, నా తల్లిని తిడతారు, మా బిడ్డను తిడతారు, అందరినీ తిడతారు. అందులో పచ్చి బూతు లాంగ్వేజ్ వాడతారు, చాలా క్రూరమైన మాటలు మాట్లాడతారు. అప్పుడు నేను ఒకటే అంటాను, దేవుడు నీకు తగిన ప్రతిఫలం ఇచ్చునుగాక అని చెప్పి కామెంట్ డిలీట్ చేస్తాను అంతే. డిలీట్ చేస్తే ఆ మాట అంటాను నా నోట్లోంచి, దేవుడు నీకు సరైన ప్రతిఫలం ఇచ్చునుగాక అంతే. కొన్ని కామెంట్లు కనబడితే డిలీట్ చేస్తాం తట్టుకోలేక, కొన్ని కామెంట్లు అలాగొదిలేస్తాం. కానీ ఒకటే మాట, దేవుడు నీకు న్యాయమైన ప్రతిఫలము ఇచ్చునుగాక. ఏ వాక్యాన్ని అయితే నిరంతరం ప్రకటిస్తున్నానో ఆ వాక్యం ప్రకటించే ఈ నోటితో చెప్తున్నా, మచ్చలే ఉండవు నా నాలుక మీద, కానీ వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ప్రకటించే నోటితో చెప్తున్నా, దేవుడు నీకు న్యాయమైన ప్రతిఫలం ఇచ్చునుగాక అంతే. అయిపోయింది. ఇంకక్కడితో ఇంకేం చేయక్కర్లేదు, ఏమనక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నీ విత్తనం ఏవైతే విత్తుకున్నావో ఆ విత్తనానికి తగిన పంట ఒకరోజు నువ్వు ఖచ్చితంగా కోసుకుంటావు. ప్రతి మాటకు ఏం చెప్పాలన్నాడు, లెక్క చెప్పాలన్నాడు. ప్రతి మాటకు లెక్క చెప్పాలి. నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను, దిస్ బాడీ బిలాంగ్స్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ బాడీని నేను దేవుని కోసం సమర్పించేశాను. ఈ శరీరం నేను దేవునికి సమర్పించేశాను. ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం నా ప్రభువుది. ఈ శరీరం నా మహిమ కొరకు కాదు, నా ప్రభు మహిమ కొరకు ఈ శరీరాన్ని ప్రతిష్ఠించేశాను నేను. సో కాబట్టి నా ప్రభు కోసమే ప్రయాణాలు చేస్తాను, నా ప్రభు కోసం తిరుగుతాను, నా ప్రభు కోసం మాట్లాడతాను, నా ప్రభువును గణపరుస్తాను, నా ప్రభు కోసం పాటలు రాస్తాను, నా ప్రభు కోసం పరిచర్య చేస్తాను, నా ప్రభువులోనికి వస్తాననుకున్న ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరకు చేర్చడానికి ప్రయాసపడతాను. వారందరి జీవితాలు బాగుండాలని ప్రార్థిస్తాను, మనసా వాచా కోరుకుంటాను. సో నేను దేవుని వాడను. అది పౌలు గారి దగ్గర నేర్చుకున్నాను, అపోస్తలుల దగ్గర నేర్చుకున్నాను, ఎంతోమంది సేవకుల్ని చూసి నేర్చుకున్నాను. నేను దేవుని వాడను, నేను క్రీస్తు వాడను అన్నాడు. అందుకే నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను అన్నాడు. సో కాబట్టి ఒక దైవ సేవకుడిగా, దైవాత్మపూర్ణుడిగా, దైవావేశం కలిగిన వాడిగా, రోషం కలిగి బ్రతుకుతున్నప్పుడు ఆ హృదయంలో నుండి వచ్చే ప్రతి మాట ఇతరులకు దీవెనకరమే తప్ప ఇతరులకు శాపకరం కాకూడదు. ఇతరులకు దీవెనకరమే తప్ప శాపకరం కాకూడదు. అందుకే దేవుడు అన్నాడు, నాయనా మీరు ప్రకటించు వారిని పంపించండి అంటాడు. ఎందుకు? వారు పొందబోయే ఆశీర్వాదంలో వాటా మీకు కూడా లభిస్తుంది. గలతీ పత్రికలు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి ఆ మాట. గలతీ పత్రిక, సేవకుల్ని కొట్టడం, సేవకుల్ని తిట్టడం ఏదో రివాజ్ అయిపోయింది ఈరోజు సమాజానికి. ఏ సేవకుడే కదా చీపుగా మాడుతున్నారు, కొట్టండి, తిట్టండి, చంపేయండి, వీడిని నాశనం చేసేయండి. మొన్న ఎవడో ఇన్స్టాగ్రామ్లో అనుకుంటానండి కామెంట్ చేశాడు, అది కేవలం క్రీస్తు గురించి చెప్పానంత, అందులో ఏముండదు. ఓన్లీ క్రీస్తు ఎంత గొప్పవాడు, క్రీస్తు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే పాయింట్ మీద ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాం. ఆ రీల్ క్రింద ఒకడు ఏమని కామెంట్ చేయడు తెలుసా? ఒరే దరిద్రుడా, నువ్వు ఎప్పుడు లారీ గుద్ది చచ్చిపోతావో కానీ నువ్వు చస్తే తప్ప ఈ ఇన్స్టాగ్రామ్కు పట్టిన దరిద్రం వదలరా అన్నాడు. నేను మనసులో ఒకటే ఆ కామెంట్ డిలీట్ చేస్తూ దేవుడికి తగిన ప్రతిఫలం ఇచ్చింది ఇంకంతే. మరి
నేను చచ్చిపోతాడికి ఏం వస్తుంది? అది నేను లారీ గుద్ది చచ్చిపోలట నేను. నేను ఏమైనా అన్నానా? నీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా? నీ విశ్వాసాన్ని ఏమైనా కించపరిచానా? నీ దేవుడి గురించి ఏమైనా అన్నానా? నేను ఏమనలేదుగా. నేను ఏమనలేదు. నా ప్రభు గురించి నేను చెప్పుకుంటున్నా అంతే. నేను ఎక్కడ నేను తక్కువ చేయలేదు, నేను ఎక్కడ నేను ఇబ్బంది పెట్టలేదు. నేను నా ప్రభు గురించి నా క్రైస్తవులకు చెప్పుకుంటున్నాను అంతే. వాళ్ళని ఆత్మీయంగా బలపరుస్తున్నాను. అక్కడికి వచ్చి నువ్వు ఎందుకు ఇలాంటి ఘోరమైన కామెంట్ చేయాలి? అక్కడికి వచ్చి నువ్వు ఎందుకు అంతగా నీ మత ఉన్మాదాన్ని బయట పెట్టాలి? ఎందుకు నువ్వు అంత కోపం నీకెందుకు? అంత పళ్ళు కొరికే పరిస్థితి నీకెందుకు? అంత ద్వేషం నా మీద నీకెందుకు? చూసారు, ఉంటారు అలాంటి ఉన్మాద స్వభావం గల వాళ్ళు. వాళ్ళకి ఇంకంతే. చూడండి, అందుకే మనం వాళ్ళు ఎంత ద్వేషాన్ని చిమినా మనం ప్రేమను పంచుతూ ముందుకు పోవడమే. వాళ్ళు ఎంత ద్వేషాన్ని కక్కినా మనం చేయాల్సిన పని చేసుకుంటూ ముందుకు పోవడమే. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందట? గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించేవాడికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అన్నాడు అని పుట్నోట్లో రాశాడు. చూడండి ఏం రాశాడు పుట్నోట్లో. వాక్యోపదేశము పొందువాడు అనగా వాక్యం వినేవాడు. మీరందరూ వాక్యోపదేశం పొందేవారు అంటే వాక్యం వినేవారు. మీరు ప్రకటించలేరు, మీరు వినేవారు. మీరు ప్రకటించాలి అంటే అలాంటి ఆత్మ బలాన్ని, ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానాన్ని దేవుని వద్ద పొందుకోవాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి ఒక శిక్షణ అవసరం, దానికి ఒక తర్ఫీదు అవసరం, దానికి కొంత సమయం పడుతుంది. ఒక్క రోజులో ఎవడు ఒక బలమైన ఆత్మశక్తి కలిగిన, రోషం కలిగిన సేవకుడిగా మారలేడు. మోసం చేసేవాడిగా మారచ్చు. కానీ నిజమైన సత్యాన్ని లోతుల్లోకి తీసుకెళ్ళి చెప్పాలి అంటే ఒక్కరోజు సరిపోదు, ఒక్క దినంలో అయిపోదు, దానికి చాలా సమయం పడుతుంది. అలా నువ్వు వాక్యం వింటూ ఏ సేవకుడి ముందైతే కూర్చుంటావో, ఏ సేవకుడి దగ్గర అయితే నువ్వు వాక్యం నేర్చుకుంటున్నావో, ఏ సేవకుడైతే నేను సత్యంలోనికి నడిపిస్తున్నాడో ఆ సేవకుడి గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయాలలో బోధించు వాడితో నువ్వు కూడా పాలివాడవై ఉండాలి అన్నాడు. ఇది మనకి దేవుడు అప్పగించిన బాధ్యత. వాడు బోధించుకుంటాడులేండి, వాడు పడతాడులేండి, వాడు మీటింగ్ పెట్టుకుంటాడులేండి, వాడు వాక్యం చెప్పుకుంటాడులేండి, వాడు ఖర్చు పెట్టుకుంటాడులేండి, మాకు ఎందుకులేండి, వెళ్ళాం, కూర్చున్నాం, తినేసాం, వచ్చేసాం. ఈ స్వభావం ఏ సంఘంలోనూ ఏ విశ్వాసికి ఉండడానికి వీలు లేదు, ఉండకూడదు. అది శాపమే తప్ప దీవెన కాదు. నువ్వు ఏ సంఘానికి చెందినవాడవైనా, నువ్వు ఏ సంఘంలో విశ్వాసివైనా, నీ సేవకుడు సత్యం కొరకు పరితపించేవాడైతే, నీ సేవకుడు సత్యం కొరకు కష్టపడేవాడైతే, నీ సేవకుడు సత్యం కొరకు శ్రమించేవాడైతే, అతడు చేస్తున్న సత్క్రియలో నీకు కూడా ఏముండాలి? పాలి భాగం ఉండాలి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నేను తప్పించుకు తిరుగుతాను అంటే కుదరదు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనం ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం. ఆయన శరీరాన్ని తింటున్నాం, తాగుతున్నాం. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం తాగేవాడే నిత్యజీవం గలవాడు. దాని మీదే ఒక బాధ్యతను మోస్తున్నాం. అదేంటో ఇప్పుడు చూసి జాగ్రత్తగా ముందుకెళ్ళి ముగించుకుందాం. ఒకసారి చూద్దాం అదేంటో. యోహాను సువార్త, మళ్ళీ రండి. యోహాను సువార్త నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందు నేను. 56 ఇప్పుడు నీకేం జరుగుతుంది అక్కడ? నువ్వు ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నావా, లేకపోతే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్ళిపోయావా? ఆ వైద్యులైనా నిన్ను బ్రతికించలేరేమో, కానీ ఈ పరమ వైద్యుడు ఒక్కసారి చెయ్యేశాడా నువ్వు బతికేసినట్టే. ఆయన మామూలు వైద్యుడు కాదు. ఏ వైద్యుడు? పరమ వైద్యుడు. ఒక్కసారి చెయ్యేశాడా నువ్వు బతికేసినట్టే. నేను లోపలికి తీసుకెళ్ళిపోయాడు ఆయన. అపరాధముల్లో నుండి, పాపంలో నుండి నిన్ను తీసుకొచ్చేసి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు ఆయన అధ్యయనంలోకి తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరి పర్యవేక్షణలోనో తెలుసా? డాక్టర్ గారు పేరేంటో తెలుసా? నువ్వు ఎవరి పర్యవేక్షణలోనో తెలుసా? పరిశుద్ధాత్ముడనే పర్యవేక్షణలో ఉన్నావు. ఎవరి పర్యవేక్షణలో ఉన్నావు? పరిశుద్ధాత్ముడనే పరమ వైద్యుడి పర్యవేక్షణలో ఉన్నావు. ఇక మీదట నీ మీద ఆత్మ నిలిచి ఉంటుంది. నువ్వు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు సహవాసంలోకి వచ్చేస్తావు. బాప్తిస్మం పొందిన నాట నుండి నీ మీద ఒక ముద్ర పడద్ది. ఇతడు దేవుని కుమారుడు, దేవుని సంబంధి. పరిశుద్ధాత్మ సహవాసంలో, పరిశుద్ధాత్మ ప్రభావం కింద, పరిశుద్ధాత్మ యొక్క అధీనంలో నీ ఆత్మ నువ్వు ఉండబోతున్నారు. అంటే నీకు పాపక్షమాపణ బాప్తిస్మం పొందిన వెంటనే వచ్చేసింది. నువ్వు పాపి అని ఆయన అండు, నేను తీసుకున్నాడు ఆయన. అప్పుడు మనం వారం రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటున్నావు? లేదా నెల ఈ ప్రభు బలలో ఎందుకు పాలిభాగం తీసుకుంటున్నారు? మీరు కూడి ఉన్నప్పుడెల్లా దీనిని చేయడనే మాట ఎందుకు చెప్పాడు ప్రభు? ఎందుకు చెప్పాడంటే, చదవండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, ముగించుకుందాం. 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన ఆ రాత్రి ఒక రొట్టెని ఎత్తుపట్టుకున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, దానిని విరిచారు. ఇది సింబాలిక్గా జరుగుతోంది. ఇక్కడ విరవబడుతున్నది మీ కొరకైన నా శరీరము. సింబాలిక్గా అర్థమవుతుందా?
ఈ దేహం నలగొట్టబడుతోంది, దానికి సాదృశ్యంగా ఇక్కడ ఈ రొట్టె విరవబడుతోంది. రైట్, నెక్స్ట్. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడే. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలట ఆ రొట్టె విరవబడినప్పుడు? యేసుక్రీస్తుని జ్ఞాపకం. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే నీ జ్ఞాపకాల్లోకి ఏమొస్తుంది? ఆయన మరణం, ఆయన త్యాగం, ఆయన నీకు అప్పగించిన బాధ్యత. పాయింట్ అర్థమైందా మీకు? ఆయన మరణం, ఆయన త్యాగం, ఆయన నీకు అప్పగించిన బాధ్యత. రొట్టె విరిచినప్పుడల్లా ఏం గుర్తొస్తుందంటే బాధ్యత గుర్తొస్తుంది. రొట్టె విరిచినప్పుడల్లా ఏం గుర్తొస్తుంది? బాధ్యత గుర్తొస్తుంది. రక్తాన్ని సేవిస్తున్న ప్రతిసారి ఏం గుర్తొస్తుంది? ఆయన త్యాగం, ఆయన నీ మీద పెట్టిన భారం నీకు గుర్తు రావాలి. అంతే తప్ప తింటే పాపం పోవడం కాదు. పాపం పోవడానికి తినమని లేదు. నిన్ను నువ్వు పరీక్షించుకో అని ఎప్పుడన్నాడు తెలుసా? నిన్ను నువ్వు పరీక్షించుకో, పరీక్షించుకుని ఆ బలలో చెయ్యి ముంచు. పరీక్షించుకో అంటే అర్థం తెలుసా? బాధ్యత గుర్తుందా? విస్మరించావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. యేసుక్రీస్తు చెప్పిన మాట లోబడుతున్నావా? విడిచిపెట్టేసావా? పరీక్షించుకో. ఆయన కాడి మోయమన్నాడు, మోస్తున్నావా? వదిలేసావా? పరీక్షించుకో, పరీక్షించుకో. కువైట్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు సరిగా నిద్ర లేదు నాకు. మీరు చెప్తే నమ్మరు. ప్రతిరోజు 3-2 మళ్ళీ పొద్దునే లేవాలి, మళ్ళీ 3-2 ఈరోజు పొద్దు నుంచి కూడా అంతే పరిస్థితి. అయినా కూడా నన్ను అంటది, మా ఆవిడ అంటది, ఏమంటే ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటది. కానీ మనసు ఒప్పుకోదు. శరీరం ఏమో రెస్ట్ తీసుకోమని చెప్పుద్ది, కానీ లోపల ఉన్న ఆ భయం లేదు, నేను రెస్ట్ తీసుకోకూడదు, వెళ్ళాలి. ఏమో ఇంకెంతకాలం తిరగలం, ఇంకొక 20 ఏళ్ళు తిరగలం, 30 ఏళ్ళు తిరగలం, తర్వాత తిరగాలన్నా తిరగలేము. ఎందుకంటే మన శరీరం ఏమైపోతుంది? క్షీణించిపోద్ది. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నేను ఎంతమందిని బలపరచాలో, అది క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, రక్షణ పొందినవారు కావచ్చు, రక్షణ పొందని వారు కావచ్చు, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ మాట నా ద్వారా అవసరమో తెలీదు. ఈ ఘటము దేవునిది అన్నప్పుడు దేవుని కొరకు ఈ ఘటం అనేక ప్రాంతాలు తిరగాలి, అనేక దేశాలు తిరగాలి, అనేక మంది సంఘాలకు వెళ్ళాలి, అనేక మందికి సత్యాన్ని బోధించాలి, అనేక చోట్ల ప్రభు కొరకు అనేకులను నిలబెట్టాలి. ఇది నా ఒక్కడి భారమే కాదు, సేవకులందరి భారం ఇదే, సేవకులందరి మీద ఉన్న భారం ఇదే. అందుకే విశ్వాసులారా, మీ భారం కూడా అదే. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే యోగ్యముగా, అయోగ్యముగా కాక, ఎలాగట? అయోగ్యముగా కాక యోగ్యముగా దాన్ని తీసుకోవాలి. 27వ వచనం, 27 కాదు 25 నుంచి చదువుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడు ఎలా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. మీకు మాట గుర్తు చేస్తాను, గుర్తు చేసుకోండి. ఎవరైనా వచ్చి, అరే చిన్న గుర్తుంది కదా నీకు, నన్ను మర్చిపోకే అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటి? బ్రదరు నన్ను మర్చిపోకే, గుర్తు చేసుకో మరి అంటే దాని అర్థం ఏంటి? నీకేదో పని అప్పగించాడు, అందుకని నన్ను ఏం చేయొద్దు, మర్చిపోద్దు. బాబు ఇదిగో నన్ను మర్చిపోకాయ బాబు, కొంచెం నా మాట గుర్తు చేసుకో, ఇదిగో నన్ను కొంచెం జ్ఞాపకం పెట్టుకోయా బాబు అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఏదో చెప్పాడు. అప్పుడప్పుడు చూడండి, అధికారుల దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, ఏమండో ఎమ్మెల్యే గారు కొంచెం గుర్తెట్టుకోండి బాబు, జ్ఞాపకం పెట్టుకోండి బాబు, నన్ను మర్చిపోకండి బాబు అన్నావు అనుకో, దాని అర్థం ఏంటి? ఏదో అడిగావు, ఏదో చెప్పాడు నీకు, అది నువ్వు మర్చిపోకూడదు, అందుకే గుర్తు చేసుకో. అంత ఎందుకంటే మంగళసూత్రాలు ఉన్నాయి మీకు, ఉన్నోళ్ళు అడుగుతున్నానండి. ఈ మంగళసూత్రాలు ఉన్న వాళ్ళు అందరూ చూడండి, ఆ మెడలో అసలు తీరు, ఎందుకు తీరు? సెంటిమెంటు, దాన్ని అలా అంటారు. ఎందుకు? గుర్తు. అది తీసేస్తే పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా? లోపలే అంటారు. అలా తీసేబట్టి బుద్ధి కాలేదు, వేసే లోపల అంటారు. అంటే వాళ్ళకి సెంటిమెంటు. ఏంటో సెంటిమెంటు? నీకు భర్త ఒకడున్నాడు, అతడు ఎప్పుడు నీ జ్ఞాపకాలలో ఉండాలనే మేడలో అది వేసేసాం. ఇది చూసినప్పుడల్లా నీకు ఆయన గుర్తు రావాలి, అది జ్ఞాపకార్థ సూచన. కొంతమంది ఉంగరాలు తొడుగుతారు, నిశ్చితార్థ ఉంగరాలని, పెళ్ళి ఉంగరాలని తొడుగుతారా? ఈ చూసినప్పుడల్లా ఎవరు గుర్తు రావాలి? నీకు నీ నిబంధన గుర్తు రావాలి. ఉంగరం చూసినప్పుడల్లా ఏం గుర్తు రావాలి? నిబంధన గుర్తు రావాలి. ఇది ఏ ఉంగరం? ఇది నిబంధన ఉంగరం. అందుకే చూడండి, ఏమైనా కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి, మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ప్రాణం పోయినా నేను ఇది తినండి అంటారు, ప్రాణం పోయినా నేను ఇది అమ్మనండి అంటారు, ప్రాణం పోయినా నేను ఇది తాకట్టు పెట్టనండి అంటారు. పోన్లే, ఆ సెంటిమెంట్ని కొంచెం ఉంచుకో, తప్పే ఉంది, పోన్లే. అలాగని చెప్పి ఉంగరానికి విలువ ఇచ్చి మొగుడిని కూరలో కరివేపాకలే తీసి పడేకు. అలాగని చెప్పి సూత్రాన్నేమో కళ్ళు కద్దుకుని మొగుడినేమో గుద్దులు గుద్దేకు.
సూత్రానికి కళ్ళు కత్తుకుని మొగుండు 2 గుద్దులు గుద్దేసింది అనుకోండి, ఇంకా సూత్రానికి విలువ ఉంది, అంతే కదా. ఈ ఉంగరానికి విలువ ఉంది ఇంకా, అవునా కదా. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంటుంది, ఎంత అందంగా చెప్పుద్దో, ఏమండే మీరు కొంచెం నోరు మూసుకుంటారా అంటది. అలా ఉంటాడు అంతే ఆయన, ఎంత అందంగా గౌరవంగా మంగళసూత్రాన్ని అద్దుకుని మరి, ఏమండే మీరు కొంచెం మూసుకుంటారా, అంత గౌరవం, ఎంత గౌరవం. అందులో కూడా మీరు అని గౌరవం తగ్గలేదు. అలా ఉంటే ఉపయోగం లేదు. సో ప్రభువుని మీరు గుర్తుపెట్టుకోండి, యోగ్యముగా అయోగ్యముగా కాక యోగ్యముగా. అది చదవండి, ఆ మాట చదవండి. కాబట్టి 26 చదవాలి. నన్ను జ్ఞాపకం చేసుకో, మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడు ఎలా, ఎప్పటి వరకు చెప్పండి, ఎప్పటి వరకు వచ్చాడా, వచ్చే వరకు, నువ్వు చచ్చి వరకు కావచ్చు, ఆయన వచ్చే వరకు కావచ్చు, ఎప్పటి వరకైనా ఆయన వచ్చే వరకు అనే మాట ఫైనల్. కాబట్టి మనం ఎప్పుడు చేస్తాం మనకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో కూడా మనకి తెలీదు. సో ఆయన వచ్చే వరకు మనకు బాధ్యత ఉంది. కాబట్టి ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని నువ్వేం చేయాలి, ప్రచురించాలి. అనగా సువార్త ప్రకటింపవలసిన భారము ఈ ఘటము మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అందుకే ఇందాక చదివి వినిపించాను, వాక్యోపదేశము పొందువాడు, మీ సంఘ కాపరి వాక్యోపదేశము పొందువాడు అనగా నీవు, వాక్యోపదేశము చేయువానికి అనగా నీకు వాక్యం బోధించేవాడికి సమస్త సద్విషయాలలో నువ్వు అతనితో కూడా ఏమై ఉండాలి, పాలివాడై ఉండాలి. అర్థమైందా. అందుకే నేను గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు కూడా గ్రూపులో పిల్లలందరికీ అదే చెప్పాను, సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి, అదే చెప్పాను వాళ్ళకి. మేము చేస్తున్న స్వార్థ పనిలో మీరు కూడా ఎవరు, పాలి భాగస్తులే. మాకు దేవుడిచ్చే జీతంలో సగం జీతం ఎవరిది, మీదే. ఎందుకంటే నీ సేవకుడు సువార్త కొరకు పరిగెత్తుతున్నాడు, నువ్వు సువార్తకు సహకరించే గుంపులో ఉండాలి. నువ్వు చెప్పగలవా, చెప్పలేవు. చెప్పించగలవా, చెప్పించగలవు. అవునా. నువ్వు నిలబడి మాట్లాడగలవా, మాట్లాడలేవు. కానీ మాట్లాడింపజేయగలవా, మాట్లాడింపజేయగలవు. అందుకే నీ సంపాదనలో మంచి భాగాన్ని సత్య సువార్త కొరకు వినియోగించు. నువ్వు చెప్పలేవు, చెప్పించు. ప్రకటించువారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటించుదురు అన్నాడు. అర్థమైందా. మీకు మీటింగ్స్ జరగడమే కనబడుద్ది, మీటింగ్స్లో విజయప్రసాద్ రెడ్డి నిలబడి మాట్లాడడం మాత్రమే కనబడుద్ది. కానీ ఆ మీటింగ్స్ వెనక ఎంతమంది పిల్లల కష్టం ఉందో తెలుసా, ఎంతమంది పిల్లల కష్టార్జితం ఉంటుందో తెలుసా, ఆ మినిస్ట్రీని నడిపించడం వెనక ఎంతమంది పిల్లల శ్రమ ఉంటుందో తెలుసా. ఒక సంఘాన్ని నడిపించడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా, చాలా కష్టం. సత్యాన్ని వ్యాపింపజేయడం అంత ఈజీ అనుకుంటున్నారా, చాలా కష్టం. కానీ ఎంతోమంది పిల్లల త్యాగం ఎందుకో తెలుసా, వాళ్ళు యేసుప్రభు వారి శరీరాన్ని తింటున్నారు, యేసుప్రభు వారి రక్తాన్ని త్రాగుతున్నారు. అందుకే వాళ్ళకు ఒక బాధ్యత ఉంది, ఆయన మరణమును ప్రచురించాలి. ఎప్పటి వరకు ప్రచురించాలి, ఆయన వచ్చేంత వరకు. ప్రతి సంఘానికి బాధ్యత ఉంది. సంఘానికి వెళ్ళాం, కూర్చున్నాం, వచ్చేసాం, మంచి పద్ధతి కాదు అది. సంఘ కార్యక్రమాలు సేవకుడు ఒక్కడివే కావు, నీవు కూడా. సంఘ కార్యక్రమాలు చేయాల్సింది సేవకుడు ఒక్కడే కాదు, నువ్వు కూడా. సేవకురాలు ఒక్కతే కాదు, నువ్వు కూడా. సంఘం అంటే ఒక శరీరం. సువార్త పని సంఘానిదా, సేవకుడిదా, ఎవరిది, సంఘానిది. సేవకుడి వెనక ఎవరు నిలబడాలి, సంఘం నిలబడాలి, విశ్వాసులందరూ నిలబడాలి, విశ్వాసులందరూ నిలబడాలి. నాకెందుకు లేని చేతులు దులిపేసి పోకూడదు. అందుకే గలతీ పత్రికలో 6:6 చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. మీరు చదువుకున్నారు, చాలా స్పష్టంగా చెప్పాడు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి సమస్త సద్విషయాలలో పాలిభాగం ఇవ్వాలి. అతని మీద వదిలేకూడదు భారం, నువ్వు కూడా తీసుకోవాలి. ఆళ్ళే పడతారులేండి, మాకెందుకులేండి ఆ జబ్బు మనకు ఉండకూడదండి. ఎందుకంటే మన ఇంట్లో పెళ్ళి అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ భరించమంటావా, మనం భరిస్తామా, మనమే భరిస్తాం. అది మన ఇంట్లో పెళ్ళి. మన అనుకుంటే అది మంది, మన కాదు అనుకుంటే అది మంది కాదు. ఇప్పుడు సంఘం మందా మంది కాదా, సువార్త భారం మందా మంది కాదా, సేవాభారం మందా మంది కాదా, మనది. అదే బైబిల్ చెప్పింది. అపోస్తలు నోరు మూసుకుని ఉంటే మిషనరీల దాకా వాక్యం వచ్చేది కాదు. మిషనరీలు కానీ పట్టించుకోవడం మానేసి ఉంటే మన దాకా వాక్యం వచ్చేది కాదు. మనం ఇప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే యేసుప్రభు రాకడ ఆలస్యం అయితే రాబోయే తరాలకు ఏం వెళ్ళదో, వాక్యం వెళ్ళదు. అందుకే ప్రభు వచ్చి వరకు అని రూల్ పెట్టాడు. అందుకే ఏమని రూల్ పెట్టాడు, 2025 వరకు అనడానికి అక్కడ దాకా చేసి మానేయచ్చు, 2030 వరకు అనడానికి అక్కడ దాకా చేసి మానేయచ్చు. కానీ ఆయన అలాగనలా, 2030 వరకు 2040 వరకు అనలా. ఆయన ఏమన్నాడు, ప్రభు వచ్చే వరకు, నేను వచ్చేంత వరకు నా మరణాన్ని నువ్వు ప్రచురించాలి నా బిడ్డ అన్నాడు. ప్రభు నా పాపక్షమాపణ ఇస్తావా, ఇస్తాను.
ప్రభువా నాకు పరలోకం ఇస్తావా? ఇస్తాను. ప్రభువా నాకు నిత్య జీవితం ఇస్తావా? ఇస్తాను. ప్రభువా నన్ను దీవిస్తావా? దీవిస్తాను. ఆశీర్వదిస్తావా? ఆశీర్వదిస్తాను. ప్రభువా నాకు నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికితే అవన్నీ నాకు అనుగ్రహిస్తావా? అనుగ్రహిస్తాను. అయితే నా మరణాన్ని మాత్రం నువ్వేం చేయాలి? ప్రచురించాలి. ఎప్పటి వరకు ప్రభువా? ఎప్పటి వరకు ప్రభువా? నేను వచ్చేంత వరకు. మరి దానికి నిబంధన ఏంటి ప్రభువా? నా శరీరాన్ని తిను, నా రక్తాన్ని తాగు. నువ్వు చివరి మాట చదవండి, ఎంత బాగుందో. కాబట్టి 27 కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగునో. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకోవాలి. అపరాధి అయిపోతావంట. పాట పాడితే సరిపోదు. అపరాధిని అంటే ఎప్పుడు అపరాధి వినేటి. ఇంకా అపరాధి అయితే అదేనా పెద్ద క్వాలిఫికేషన్ అనుకుంటున్నావా? బయటికి వెళ్ళి నేను ఉగ్రవాదిని అంటాను, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? అబ్బా పాపం, అయ్యో పాపం ఉగ్రవాది అన్న బిడ్డ ఎప్పుడు తిన్నావు? ఏందోరా బిర్యానీ తిన్నావు అంటాడా? కర్ర ఎక్కడ పెట్టాలో బిడేస్తాడు, కుమ్మేస్తాడు లోపలేసి. నేను ఉగ్రవాదిని అంటే ఎలా ఉంటుందో, నేను అపరాధిని అన్నా అలాగే ఉంటుంది. క్రైస్తవుడు అని ఇంకా అనకూడదు. ఆ మాట ఏమనకూడదు? అపరాధిని యేసే అనే పాట ఎవరిది? మారు మనస్సు పొంది ఇంకా రక్షణ పొందకుండా పశ్చాత్తాపంలో ఉన్నవాడు పాడుకునే పాట అది. పశ్చాత్తాపంలో ఉన్నవాడు అపరాధిని యేసయ్యా కృప చూపి నన్ను బ్రోమయ్యా, నేను వస్తున్నాను, వచ్చి ఇప్పుడు ఏం తీసుకుంటాను? బాప్తిజం తీసుకుంటాను. బాప్తిజం తీసుకున్నా కూడా అపరాధివే. చెప్పు. ఇప్పుడు పెళ్ళయ్యాక భార్యవా కన్యవా? అంతేనా? పెళ్ళయ్యాక కూడా కన్యనన్నా మనకి ఎలా బాగుందా? చెప్పు, బాగుందా? దరిద్రంగా ఉంది. బాలా పెళ్ళయ్యాక నువ్వు శ్రీమతివి. అర్థమైందా? పెళ్ళయ్యాక ఒకరికి శ్రీమతివి. అలాగే పాపం క్షమించబడిన తర్వాత నువ్వు పాపివా? పాపం క్షమించబడిందా? మళ్ళీ అప్పుడు అపరాధివే. ఇంకా 24 గంటల అపరాధివే. హాస్పిటల్లో ఉన్నప్పుడు రోగివి, బయటకు వచ్చాక కూడా రోగివేనా? మలేరియా జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు, వారం రోజులు ఉన్నావు, ప్లేట్లెట్స్ పడిపోని మొత్తం మీద ట్రీట్మెంట్ చేసి అది చేసి నేను బాగు చేసి ఆరోగ్యవంతురాలుగా చేసి బయటికి పంపారు. ఇప్పుడు ఊరి మీద తిరుగుతున్నావు. నాకు మలేరియా రోగిని అంటావు. ఇప్పుడు మలేరియా రోగం తగ్గిందా? బాప్తిజం పొందాక కూడా అపరాధివేనా? ఏమా బాప్తిజం పొందేసావు కదా, ఇప్పుడు ప్రభు తీసేసుకున్నాడు నీ పాపాన్ని ఆయన మీద వేసేసుకున్నాడు. ఆయన పరిశుద్ధత నీ మీద వేసాడు. ఆయన పరిశుద్ధత ఎవరి మీద వేశాడు? నీ మీద వేశాడు. అందుకే మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన మన నిమిత్తమేమాయను దరిద్రుడు. ఆయన అంటే మన దారిద్ర్యాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన ధనాన్ని మనకిచ్చాడు. ఇంకేంటి ఇంకా దరిద్రుడు అంట పెట్టి నువ్వు దరిద్రుడు కాదు. నీకు కొంత ఆస్తి ఇచ్చేసాడు ఆయన. ఆస్తి ఇచ్చాక కూడా దరిద్రుడు అంటావా ఏంటి? ఆస్తి ఇచ్చాక కూడా దరిద్రురాలవేనా? కాదు కదా. ఆయన ధనవంతులుగా మిమ్మల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన మీ నిమిత్తం ఏమాయను దరిద్రుడు ఆయన. కాబట్టి అపరాధులుగా మారకూడదు. మనం నేను ఉగ్రవాదిని అనకూడదు, అలాగే నేను అపరాధిని గొప్పగా చెప్పుకుంటాం మనం అపరాధిని. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమగును? అపరాధి అగును. అది అవ్వకూడదు మనం. అది మంచిదా కాదా? అలా అవడం మంచిదా కాదా? మంచిది కాదు. కనుక మనం అపరాధులు అవ్వకూడదు. మరి అవ్వకూడదంటే ఏం చేయాలి? రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ స్వార్థ భారం కలిగి జీవించాలి. స్వార్థ పనికి సహకారులుగా నిలబడాలి. రాబోయే తరానికి కూడా వాక్యం వ్యాపించబడాలి. అలా వ్యాపించకుండా నువ్వు చచ్చిపోకూడదు. అర్థమైందా? నాకెందుకులే, నెక్స్ట్ తరాలు ఎలా పోతే నాకెందుకులే, నెక్స్ట్ స్వార్థ అందకపోతే నాకెందుకులే, నెక్స్ట్ సత్యం తెలియకపోతే నాకెందుకులే, నేను నా పిల్లలు నా కుటుంబం నా సంపాదన నా వ్యాపారం నా ఉద్యోగం బాగానే ఉంది కదా అని అనుకోకు. ఎందుకో తెలుసా? నీకు నీ కుటుంబం నీ కష్టం నీ శ్రమ ఈ లోకం కోసం నువ్వు పడే తపన తాపత్రయం పరలోకాన్ని ఇవ్వు. ప్రభు కోసం నువ్వు పడే పాటు, ప్రభు కోసం నువ్వు పడే తపన, ప్రభు కోసం స్వార్థ కోసం నువ్వు పడే తాపత్రయం నీకేమిస్తుంది? పరలోకాన్ని ఇస్తుంది. అందుకే నా నిమిత్తము స్వార్థ నిమిత్తము అన్నాడు. నా నిమిత్తము స్వార్థ నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటేవాడు నాకు పాత్రుడు కాడు. ఇది యేసు ప్రభు మన మీద ఉంచినటువంటి బాధ్యత. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, స్వార్థ పనిలో మీరు ఎప్పటికీ పాలిభాగస్తులే. నేను ఒక్కడే కాదు, ఇక్కడ సభలు నిర్వహిస్తున్న వాళ్ళే కాదు, ఇంకో చోట సేవ చేస్తున్న సేవకుడే కాదు, సత్యం కొరకు నిలబడిన వాళ్ళందరి వెనక మీరు ఉండాలి. అర్థమైందా? మొన్ననే చెప్పాను నేను, సేవకుడు చచ్చిపోయాక ఫ్లెక్సీలు కట్టి ఏడవడం కాదు, బతికుండగా అతనితో కలిసి నడవండి. అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత మీ ఏడుపులు ఎవరికి కావాలి? అంతేనా పాస్టర్ గారు? మన అందరం చచ్చిపోయిన తర్వాత మనం బొమ్మలు ఎట్టుకుని ఇలా ఆనందపడితే ఎవరికి ఉపయోగం? అశ్రునివ్వాలి, శ్రద్ధాంజలి, దండలేసాము, ఎవరికి కావాలి మీ దండలు? అవునా?
సేవకుడు బతుకున్నప్పుడే వాళ్ళతో పాటు మీరు కూడా పరిచర్యలో కలిసి నడవండి, కలిసి పనిచేయండి, కలిసి పాటుపడండి, కలిసి ఆత్మలు సంపాదించండి, కలిసి ఆత్మలు రక్షించండి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామానున్నత కాపలా ఉన్నవాడి భాగం కూడా అంతే. దేవుడు అందరికీ సమానంగా ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి మనందరి గురి ఒకటే, సువార్త వ్యాపించబడితే మనకు దీవెన, మన కుటుంబానికి దీవెన. మన కుటుంబం ఆ సువార్త వ్యాప్తికి సహకరిస్తే అది మనకు దీవెన, మన కుటుంబానికి దీవెన, అది మనకు ఆశీర్వాదం. ఒక దైవ సేవకుడు పాటుపడుతున్నాడంటే నాకెందుకు లేని చేతులు దులుపుకుని వెళ్ళిపోకూడదు. యేసుప్రభు వెంట యోహన్న, సూసన్న లాంటి ఎంతోమంది స్త్రీలు కదిలారు. వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని ప్రభు యొక్క సేవలో వాడారు. లోకంలో మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, లోకంలో దేవుని పేరట దోచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కాదు అన్నట్ల గోధుమ చేలో గురుగులు కూడా ఉంటాయి. కానీ వాళ్ళ గురించి మనం ఆలోచించి సత్యం ప్రకటించడం మానేస్తామా? వాళ్ళెవరో మోసం చేశారని మనం ఆలోచించి సత్యానికి సహకారులుగా నిలబడడం మానేస్తామా? వాళ్ళెవరో ద్రోహం చేశారని ఆలోచించి మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం కదా, ఆయన మరణాన్ని ప్రచురించడం మానేస్తామా? ఎవరి ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు. ఎవరు విత్తిన దానికి వాళ్ళు ఫలితాన్ని తీసుకుంటారు. ఎవరు క్రియల ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. వాడి కర్మ వాడు పోతాడు, అంతే. మనం ఏం చేయలేం. మోసం చేసావా, మోసాన్నే పొందుకుంటావు. నీతిగా నిలబడ్డావా, నీతి అనే పంట కోసుకుంటావు, జీవ కిరీటాన్ని సంపాదించుకుంటావు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు, చెప్పండి ఏంటవి? ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. మీరు సుందరమైన పాదాలు కలిగి ఉండాలి. మీ అందరూ సుందరమైన పాదాలు కలిగి ఉండాలి. మనమందరము సుందరమైన పాదాలు కలిగి ఉండాలి. ఒకనొక దినాన మనం వెళ్ళిపోయే సమయానికి ప్రభుతో చెప్పాలి, ప్రభువా నా భావజాలం అనగా నీ భావజాలం, ప్రభువా నీ రక్షణ సువార్త అనేకులకు వ్యాపించడానికి నేను కూడా ఒక కారణమయ్యాను అని చెప్పాలి. అర్థమైందా? అపోస్తలుడు ప్రకటిస్తుంటే అనేకులు వారి చరస్థిరాస్తులు అమ్మి వారి పాదాల దగ్గర పెట్టి వారు చేస్తున్న సువార్తకు సహకారులుగా నిలబడ్డారు. అపోస్తలుడు పొందుకున్న ఆశీర్వాదంలో వారు కూడా ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నారు, వాటా తీసుకున్నారు. కాబట్టి నువ్వు ప్రకటించగలవా, ప్రకటించు. ప్రకటించలేవా, ప్రకటించే వారికి తోడ్పాటును అందించు, పంపించు, నిలబడు. ఆ మినిస్ట్రీ వెనకుండు. ఆ అనేకమైన ఆత్మలను సంపాదించడానికి ఆ సంఘానికి కాపలాగా ఉండు. ఆ సంఘ సేవకుడితో, ఆ బోధకుడితో కలిసి నడువు. ఆ విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకో. ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న ప్రతిసారి నీ బాధ్యతను గుర్తు చేసుకో. ఏంటి మన బాధ్యత చెప్పండి? ఆయన మరణమును ప్రచురింపవలెను. ఎప్పటి వరకు? ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురింపవలెను. నేను అదే చెప్తాను మా సంఘంలో కూడా. కానుకిచ్చే పిల్లలకు కూడా ఒకటే మాట చెప్తాను, మీరు కానుకిస్తున్నది సువార్త పరిచర్యకి, నా కోసం కాదు, నా కుటుంబం కోసం కాదు. మీరు ఒకవేళ కానుకేస్తున్నారా కానుకల బాక్స్లో, అది సువార్త పరిచర్య కన్నా సత్యాన్ని మర్చిపోకండి. అది సువార్తకు ఉపయోగింపబడాలి, సువార్త సత్యాన్ని ఉపయోగింపబడాలి, దేవుని వాక్య వ్యాప్తికి ఉపయోగపడాలి, దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి. ఆయన మార్గమై మన ప్రతి రూపాయి వాడబడాలి. చివరికి మన శరీరం, మన ప్రాణం, మనకున్న సమస్తం, మన కాలం అన్నీ కూడా ఆయన పరిచర్యకు ఉపయోగపడేవారుగా ఉండాలి. అది మన కమిట్మెంట్. అది ఒక క్రైస్తవుడి యొక్క కమిట్మెంట్. అందుకే నీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను అన్నాడు. బలవంతమేమీ లేదు అన్నాడు. నీకు ఆ స్వేచ్ఛనిచ్చేసాడు దేవుడు. బలవంతమేమీ లేదు. నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం మీరందరూ కలిసి సువార్త పనిచేయండి. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించండి. ప్రభువు వచ్చే వరకు, లేదా నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళిపోయేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించండి. అది మీకు దీవెన, అది మీ కుటుంబానికి ఆశీర్వాదం. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు. ప్రకటించేవారంటే అందులోకి ఇద్దరు వస్తారు. ప్రకటింపజేసేవారు, ప్రకటించేవారు, ఇద్దరు కూడా దేవుని దృష్టికి ఒకటే, సమానమే. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, రాబోయే రోజులు ఇంత ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు, రాబోయే రోజులు ఇంత ఫ్రీగా ఉండకపోవచ్చు, రాబోయే రోజుల్లో దుష్టుడు ఇంకా చెలరేగిపోవచ్చు. ఇప్పటికే దుష్టుడు రకరకాల రూపాల్లో చెలరేగుతున్నాడు. అవకాశం ఇప్పుడు చాలా బాగుంది. అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ పని చేద్దాం, అవకాశం లేనప్పుడు మరింత ఎక్కువ పని చేద్దాం. అర్థమైందా? ఎందుకంటే అప్పుడు చావడానికి కూడా సిద్ధపడి పనిలో ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టిన దుష్టుడు, సాతాను ఎన్ని ఆటంకాలు కలుగజేసినా దేవుని కొరకు రోషం కలిగి నిలబడి పరిచర్య చేసేవాడే నిజమైన దేవుని కుమారుడు. గనుక ప్రియమైన దేవుని సంఘమా, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నేను నిత్యం ప్రార్థిస్తూనే ఉంటాను. నేను మర్చిపోను. నా జ్ఞాపకాల్లో ఎప్పుడు మీరు ఉంటారు. నేను ఎక్కడ వాక్యం ప్రకటించినా మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. అది నా బాధ్యత. నేను ఎవరికి వాక్యం ప్రకటించానో
వాళ్ళ కొరకు, నా ముందు కూర్చొని విన్నవారి కొరకు మరొకసారి మరలా ప్రత్యేకంగా నేను నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మానక తప్పక ప్రార్థిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి, బలంగా నిలబడండి, మీ బాధ్యత మర్చిపోకండి. సత్య సువార్త కొరకు రాబోయే తరాలకు మనం నీతిని అందించాలి. అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం ఏ సంఘంలోనూ ఆగదు. అలాగే సత్య సువార్త ప్రకటించడం కూడా ఏ సంఘంలోనూ ఆగదు. సువార్త ప్రకటన మన జన్మ హక్కు. గట్టి చెప్పండి, సువార్త ప్రకటన మా జన్మ హక్కు. గట్టి చెప్పండి, సువార్త ప్రకటన మా జన్మ హక్కు. ఈ సందేశం ప్రభుత్వాలకు కూడా వినబడాలి, గట్టిగా వినబడాలి. బాబు, సువార్త ప్రకటన మా జన్మ హక్కు, మాకు దేవుడు అప్పగించిన బాధ్యత. అందుకే మేము బ్రతుకుతున్నాం. అందుకే ఒక మంచి పాట కూడా రాశాను. సువార్త ప్రకటన మా జన్మ హక్కు అనే అంశం మీద ఒక పాట కూడా రాశాను. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి, విని ప్రశాంతంగా నిద్రపోండి పాట పాడుకుంటూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీ సంఘాలను కూడా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, అనేక మంది తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు, వాళ్ళందరి కష్టార్జితంతో, వాళ్ళందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మీ పిల్లల సహకారంతో ప్రభా ఈ పరిచర్యను ఇంత ఘనంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఈ హైదరాబాద్ పట్టణంలో ఇంకా అనేక మందికి సత్యము వెదజల్లబడినట్లు, ఇక్కడ ఇంకా అనేక మంది సేవకులు మీ పరిచర్యలో బలముగా వాడబడినట్లు, అనేక మంది ప్రభా మీ యొక్క సత్యములో వర్ధిల్లునట్లు మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఇంతవరకు విత్తబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. ఆ వాక్యపు లోతైన సంగతులు మీ పిల్లలు మరిచిపోకుండా, విని విడిచిపెట్టకుండా, విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పిల్లల కుటుంబాలకు తోడుగా ఉండండి, వారి జీవితాలకు తోడుగా ఉండండి. సర్వసమృద్ధికరమైన స్థితిలో నిలబెట్టండి, నడిపించండి. ఎవరైతే వ్యాధి బాధల్లో ఉన్నారో వారిని స్వస్థపరచండి, శక్తినివ్వండి. మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికే క్రమంలో వారికి కావాల్సినవన్నీ సమకూర్చండి. ప్రతి శోధనను జయించగలిగే శక్తినివ్వండి, శోధనలో నుండి విడిపించండి. ప్రభా మీ సమాధానమును పిల్లల మీద ఉంచండి, మీ సన్నిధి కాంతి పిల్లల మీద ప్రకాశింపచేయండి. ప్రభా వారు బయలుదేరి వెళుతుండగా మార్గమంతట్లో తోడుగా ఉండండి. ప్రభా లైవ్ ద్వారా ఎంతమంది వీక్షించారో వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దేశ విదేశాల్లో ఎంతమంది పిల్లలైతే లైవ్ చూస్తూ ప్రభా ఈ లైవ్లో విన్న వాక్యాన్ని ఇతరులకు పంపిస్తూ మీ సత్యసువార్త ప్రకటనలో ఆ రీతిగా వాడబడుతున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా బలపరచమని, మీ సత్యవాక్య ప్రకాశము చేత వారి జీవితాన్ని వెలిగించమని ప్రభా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మీ కాపుదల మరొకసారి అనుగ్రహించమని వేడుకుంటూ, మీ చిత్తమైతే మరొకసారి మేమందరము ఏకముగా కూడి మీ సత్యమును ఆలోచించి పర్యంతం మీ కాపుదల మాకు దయచేయమని ప్రాధేయపడుతూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.